హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒకరు కాదండి, ఇద్దరు. కాంట్రవర్సీకి కిలోమీటర్ దూరం ఉంటారు, డాన్స్ మాత్రం దంచేస్తుంటారు, కామెడీ మాత్రం ఖతర్నాక్ ఉంటది. మీరు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చూసే ఉంటారు. చూపించబోయే ఫ్యామిలీ స్టార్ మాత్రం టిక్ టాక్ ముందు టిక్ టాక్ తర్వాత కూడా ఇంకా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, టిక్ టాక్ స్టార్ దుర్గారావు గంగారత్నం గారు. హార్టీ వెల్కమ్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, యాక్చువల్ గా మీ జెండగానే చాలా ముచ్చటగా అనిపిస్తుంటది. సహజంగా ఏంటంటే ఫ్యామిలీ ఎట్లుంటా అంటే కొద్దిగా సోషల్ మీడియా దూరంగా ఉండని ఎక్కడన్నా మాటలన్నా కూడా ఇక్కడ రారు. కానీ మీ ధైర్యానికి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సహజంగా ఏంటంటే టిక్ టాక్ ఉన్నప్పుడు మీరు చాలా హవా ఉండే. ఇప్పుడు చాలా మంది అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఎవరు కనుమరు గారిపోయి కనిపిస్తలేరు. మీరు అప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు అట్లా ఉన్నారు. నిజంగా మీ యొక్క కమిట్మెంట్ కి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సార్, నేను మొదటగా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్, మీరు ఈ టిక్ టాక్ పోయినప్పుడు కూడా ఇంకా రీల్స్ చేయడానికి కారణం ఏంటి అసలు? టిక్ టాక్ పోయాకండి, టిక్ టాక్ లో నేను చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేసేటప్పుడు యాక్చువల్గా అయితే నేను చదువుకోలేదండి, అసలు నాకు ఏం తెలీదు. ఆ అమ్మాయి 10th చదివింది. లౌకిక జ్ఞానం అంటే ఏంటో నాకు తెలియదండి అసలు. నేను కొంచెం నా భార్య మా దగ్గర అంటే నేను పెళ్లి చేసుకున్నాక వీళ్ళతో పెద్దోడితో ఇలా మాట్లాడాలి, ఇటువంటి వాళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా ఉండాలని చెప్పి నాకు నేర్పిందండి. అంతకుముందు నాకు తెలియదు. పెద్ద ఆయన వచ్చినా నేను అలాగా మాట్లాడేవాడిని, చిన్నపిల్లడు వచ్చినా అలాగా, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు మనుషులే కదా అనుకునేవాడిని. కానీ వీళ్ళ చిన్నపిల్లడు ఏదో అనాలి, పెద్దోళ్ళు గౌరవించాలన్నది తెలిసేది కాదండి. అటువంటి టైంలో నేను టిక్ టాక్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిన దుర్గారావు గారు భలే చేస్తున్నారండి, మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీ టిక్ టాక్ వల్ల మేము ఎంతో హ్యాపీ అవుతున్నామండి, నేను ఉద్యోగం చేస్తున్నానండి, నాకు 2 లక్షల జీతం, మీ వల్ల చాలా హ్యాపీ అవుతున్నాను, నాకు ఎన్నో టెన్షన్లు ఉంటాయండి, అవన్నీ మీ వీడియోలు చూస్తే పోతున్నాను. అలాగ అందరూ కూడా స్టేట్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా అలాగే అనేవారండి. అంట ఈ లోపల టిక్ టాక్ పోయింది. పోయాక చాలా మంది నెంబర్లు ఇచ్చాను కదండి, అప్పుడు ఫోన్ చేసి దుర్గారావు గారు మీరు టిక్ టాక్ లో ఉన్నప్పుడు చక్కగా మీ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఏమి అసలు ఒక్క వీడియో కూడా వస్తలేదండి, మా కొరకు మీరు ఏదన్నా వీడియో దీంట్లో ఇంకో యాప్లో చేయొచ్చు కదండి. ఏముందండి బాబు, ఏముందంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, అందరూ నాకు తెలియదండి బాబు, ఎలా చేయాలి నాకు తెలియదు అని చెప్తే అప్పుడు మా మిస్సెస్ చదువుకుంది కదండి, ఇలా చేయాలండి, ఇలా చేయాలి, అభిమానుల గురించి మనం చేద్దాం అని చెప్పి ఇన్స్టాలోకి వచ్చామండి. ఇన్స్టాలోకి వచ్చి ఇన్స్టా నుంచి యూట్యూబ్ పెట్టుకున్నాం. దేవుడి దయ వల్ల, అభిమానుల దయ వల్ల ఇవాళ 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. దగ్గర 5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో వచ్చారండి. ఫేస్బుక్లో కూడా ఉన్నారు. ఈ కృప అంతా ఈ అభిమానుల వల్లే మాకు ఇంత ఫాలోయింగ్ వస్తుంది. నా టాలెంట్ అయితే కాదండి. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం అంటే ఎందుకు తెలిసి ఉండదు, ఐ మీన్ చదువుకొని ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు కానీ, సెట్టింగ్ ఆఫ్ చేసేటప్పుడు కానీ. అసలు మీకు టిక్ టాక్ ఎవరు చెప్పారు సజెషన్? టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకుని ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్ ఎవరు డౌన్లోడ్ చేసుకుని చెప్పారు? ఇప్పుడు మీ వీడియోస్ ఎవరు పెడుతున్నారు? మీరే పెడతారా లేకపోతే ఎవరన్నా మీకు పిఏ కానీ ఎవరు ఉన్నారా? పిఏ కాదు కానీ మా అక్కగారు అబ్బాయి, మా మేనల్లుడు రమేష్ అనే అబ్బాయి ఉన్నాడండి. టిక్ టాక్ ఆ అబ్బాయి నేర్పాడు. అప్పటి నుంచి కూడా మా ఛానల్ అన్ని కూడా ఆ అబ్బాయి అనమాట. నేను ఓన్లీ పాటకు డాన్స్ చేయమంటే, ఇప్పుడు మీరు పాటకు డాన్స్ చేయమంటే వేస్తానండి, పెడతాం, నాకు రాదు. దుర్గారావు పోస్ట్ చేయండి, నాకు రాదండి, మీరే చేయండి అంటారు. ఇప్పుడు కూడానండి నేను డాన్స్ చేస్తాను, డైలాగ్ చెప్తాను, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటానండి. ఆ ఎడిటింగ్ చేసుకుని అవన్నీ కూడా మా మేనల్లు అప్పుడప్పుడు మా అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తారండి. సో దుర్గారావు గారు, మిమ్మల్ని మేము అడగాలదలుచుకున్నా, ఎక్కడ వచ్చినా పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ కానీ, జబర్దస్త్ ఎక్కడ వచ్చినా దుర్గారావు. ఎందుకని మీ భార్య పేరు చెప్పడం ఎక్కడ ఎవరు ఈవెన్ నాకు కూడా తెలియదు. అసలు దుర్గారావు వాళ్ళ భార్య పేరు ఏదైనా గూగుల్ సెర్చ్ చేస్తుంటే దొరుకుతలేదు. అసలు మీ భార్య పేరు ఏంది అసలు? మీరు ఓకే తనను చూపిస్తారో చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఒక మొగాడు అయ్యి ఉండి కూడా తన భార్యను చూపించడం అంటే చాలా గొప్ప విషయం. కానీ మీరు తన పేరు ఎందుకు రివీలేషన్ లేదు అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకే ఎందుకు అంత మంచి పేరు వచ్చిందంటే, డి పండు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఆ డి పండు గారు నా పేరు డీలో వాడి ఇలా స్టెప్ మేము వేసిన స్టెప్లు చేసి ఆయన హైలైట్ చేశాడండి. 100% నేను గర్వంగా చెప్తాను. డి పండు గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. నాకెంత పేరు వస్తాక ఆయన దుర్గారావు ఊసి దుర్గారావు, నీకు మా దుర్గారావు తెలుసా అని ఎప్పుడైతే అన్నాడో 130 మిలియన్లు అండి ఆ ఒక సాంగ్. దానివల్ల ఇంకా దుర్గారావు నా పేరే మారుమోగింది తప్ప అమ్మాయి పేరు తెలియదు. మరి ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తుంది, అరే మా భార్య పేరు ఎక్కడ చెప్పలేకపోతున్నా
ఏమైనా బాధ అనిపించిందా? ఇక్కడ మీ పేరు ఇచ్చింది గౌరవంగా ఫీల్ అవుతున్నారా? అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. నా భార్యకి పేరు రాలేదు, పేరంతా నాకు వచ్చింది, చేసిందంతా ఆవిడ, కానీ పేరు నాకు వచ్చిందని ఫీల్ అవుతుంటాను. అప్పుడు అంటే నేను ఎన్ని డాన్సులు వేసినా, ఎన్ని మొక్కలు వేసినా, ఎన్ని చేసినా నన్ను చూడలేదండి. నా భార్య ఇలా చేసింది, ఆవిడకి రాదు పాపం అసలు. చదువుకున్న అమ్మాయి, గారవంగా పెరిగిందండి. నా భర్త ఏది చెప్తే నేను అదే చేస్తానండి. నాతో పాటు రోడ్డు మీదకి వచ్చింది. పల్లెటూరుల గురించి మీకు తెలిసే ఉంటుందండి. మా ఊరు బాగా పల్లెటూరు. ఒక ఎర్ర సొక్క వేసుకుంటే, ఒరే సొక్క ఎక్కడ కొన్నారు, బలి ఉంది, షాప్ చెప్పి నేను కూడా వెళ్తాను. ఆ సిటీలో అర్థం అలాగా, సిటీలో అలా పట్టించుకోరు. ఏ సొక్క వేసుకున్నా, మీరు సూటు బూట్ వేసుకున్నా, బంగారం వేసుకున్నా ఎవరి పని ఆడలే. పల్లెటూరులో అలాగూడదండి. ఎవరి జోళ్ళు ఎక్కడ కొన్నారు, బలి ఉన్నాయి, నాకు కూడా చెప్పి ఆ షాపు నేను కొనుక్కుంటాను. అటువంటి ఊర్లు అంటే పల్లెటూర్లు అంటే. అటువంటి ఊర్లో నేను టిక్ టాక్ చేసి, నేను ఒక్కళ్ళే చేయకుండా అమ్మాయిని పెట్టుకుని చేసేటప్పుడు ఎన్నో కామెంట్లు పెట్టారు, ఎన్నో తిట్టువారు ఊర్లో. అంటే కొంతమంది సపోర్ట్ చేసేవారు, కొంతమంది పని పాట లేదు వీళ్ళకి, ఎదవలకి ఏదో చేస్తున్నారు, అదేదో సిటీ వాళ్ళకి కానీ పల్లెటూరులో వీళ్ళకేంటి సిగ్గులేదు వాళ్ళకి, అలగలు కానీ ఊరంటే. మేము ఏంటంటే ఏదో మాకు ఇష్టం చేసుకుంటాం. బయట వాళ్ళు ఎవరైనా మనం అనుకోలే, మేము బాగా చేస్తున్నాం కదా, అందరికి నచ్చినట్టు కనపడుతున్నాం కదా, చిరాగ్గా చేస్తున్నారు అనుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి కూడా ఫీల్ అయ్యేది కదండి. వీళ్ళందరూ ఇలా అంటున్నారు, నేను మానేద్దాం, ఎవరైనా అయితే మానేస్తాం అంటారండి. కానీ ఎవరేమన్నా అండి మీకు ఇష్టం అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను అని చెప్పి వచ్చి ఎక్కడికి వచ్చినా నేను రోడ్డు మీద నుంచో పెట్టి రోడ్డు మీద అయితే అక్కడ వేసేదండి. ఇంకా అక్కడ 100 మంది 200 మంది ఆడవాళ్ళు ఉన్నా తాము ఎక్కడో సాంగ్ చేయాలంటే ఇష్టమండి, చేస్తున్నాండి. నో అని ఎప్పుడు చెప్పలేదండి. అలా చెప్పలేదు కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది. గంగారత్నం గారు మీ ఆవిడే గారు, ఆ రత్నం మీ దగ్గర ఉండడం వల్లే దుర్గారావు గారు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే నిజమా కదా? నిజమే అండి. అది ఆవిడ మేము అంత ఉన్నవాళ్ళం కాదండి, బాగా లీనార్హమైన కుటుంబం. మాకు ఒక చిన్న స్థలం ఉంటే అందులోనే చిన్న పాకేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు అమ్మాయిని నాకు పెళ్లి చేశారు. నేను మంచోడిని, అంటే దుర్గారావు మంచోడు, ఏ అలవాటు లేదు, మందు తాగడం, సిగరెట్లు తాగడం, మంచిగా ఉంటాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనేసి నాన్నగారు చూసి నన్ను అడిగారండి, మా అమ్మాయిని చేద్దామనుకుంటున్నారా, చేసుకుంటావు అంటే నేను నమ్మలేదు. మాకేమి లేదండి. అప్పుడు పాపం వీళ్ళకి స్థలం ఉంది, ఓ మంచి పేరు ఉంది, డబ్బులు కట్ట అన్ని బంగారం అన్నీ ఉన్నాయండి వీళ్ళకి. ఏంటి అమ్మాయి చదువుకుంది, నేను అసలు చదువులే సంజయ్ నాకు చేస్తాను అంటున్నాండి. ఒకవేళ చేయాలనుకుంటే ఉద్యోగస్తుడికే ఒక 5 లక్షలు చేసే కెపాసిటీ నాన్నగారికి ఉందండి. అదే చేస్తాను అన్నారు కాబట్టి నా అదృష్టంగా భావించి చేసుకుంటాను. తాత అనేవాడు, నేను మాయ అంటే ఒప్పుకునేవాడు కదా. ఊర్లో ఎవరు మాయ అన్నా అలా మాయ అంటే ఊరుకోలేదు. మా నాన్నగారు చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ మాయ అంటే అలా ఊరుకునేవాడు కాదండి. తాత అంటారు, తాత అనేవాడు. తాత నేను చేసుకుంటాను తాత అంటే, ఓకే మా కూతురు నీకు చేస్తానని. దాని పెద్ద స్టోరీ జరిగిందండి. పెళ్లి చూపులకు రమ్మన్నారు, వెళ్ళామండి. వెళ్తే వీళ్ళ ఊళ్ళందరినీ కౌరబ్బారు. 100 మంది వచ్చారండి. నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా నాన్న, మా ఫ్యామిలీ 5 వెళ్ళామండి. వెళ్ళి నుంచున్నాం. నుంచుంటే అందరూ కోపం వస్తే, ఇప్పుడు మీరు కోపం వస్తే ఎలా చూస్తారండి? నా మీద కోపం వచ్చింది అనుకో, నా మీద మీకు కోపం, మీరు ఎలా చూస్తారు? నవ్వుతా చూస్తారా? ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తారు అందరూ ఏంట్రా అంటే, పాపం మీద నాన్నకు ఒకరికి ఇష్టం, ఉన్నవాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఆడికి ఏముందో చూస్తాకే, చూస్తాక చిన్న గుడిసు, ఆడికి ఏమీ లేదు. వాళ్ళు ఎలా పెంచుతాడు చూస్తాక. ఆడేమో చదువు సంజయ్ లేదు, చదువుకున్న అమ్మాయిని ఎర్రగా బుర్రకున్న అమ్మాయిని ఆడి చేతులు పెడతాను. వాళ్ళకి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? మనిషిలో పసుపు అనేసి వీళ్ళ ఊళ్ళందరూ వీళ్ళ నాన్నే అనేస్తుంటే వాళ్ళ నాన్న పాపం లెగిసి ఒకటే అన్నాడు. ఆడు గురించి నాకు తెలుసు, ఈ ఊర్లోనే పుట్టాడు, ఆడు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండడం నాకు తెలుసు. ఇప్పుడు దాకా మందు అలవాటు లేదంటే ఉప్పు నుంచి కూడా మందు అలవాటు ఉండదు. ఆ నమ్మకంతో అటుకు నేను చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో ఎవరికీ ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మామగారికి ఇచ్చిన మాట, నా కూతురు బాగా చూసుకుంటాడో అనేసి ఒక నమ్మకంతో ఇచ్చాడు కదండి. ఈ రోజు కూడా ఒక్క మాట కూడా రాలేదు. కానీ నా మామగారు నిజంగా దేవుడు, అంతమంది వద్దన్నా ఆడి మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు బాగా చూసుకుంటాడు, నేను నమ్మి ఆడికి చేస్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా ఈ రోజు కూడా
చాలా మంది నన్ను మందు పార్టీలు గట్రా రమ్మంటారండి. మా నాన్నగారు దృష్టిలో పెట్టుకుని ఆయనకి మాట ఇచ్చారు. ఆ మాట అసలు తప్పకూడదు, నిలబడి ఉండాలి అనేసి. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళిన దొరకరాదు మంత ఫ్రీగా ఉండాలి. నన్ను నమ్మి అమ్మాయిని నాకు ఇచ్చాడు. నేను దాని జోలికి నా చచ్చిపోయేదాకా నేను వెళ్ళను అనేసి నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నాకు ఇప్పుడు దాని జోలికి నేను వెళ్ళలేదండి. అంటే నాకు ఎంతైతే నమ్మకంగా అమ్మాయిని నా చేతిలో పెట్టాడో నేను అంత నమ్మకంగా చూసుకోవాలని అసలు వెళ్ళలేదండి ఇప్పుడు కూడా. సహజంగా అంటే ఎట్లుంటారంటే సమాజం అంతా వేరే ఉంది. మీరు చెప్తుంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏదంటే మామకి ఇచ్చిన మాట కోసం, భార్య సంతోషంగా ఉండడం కోసం కూడా మీరు ఇప్పుడు కూడా మందు ముట్టకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు అవునన్నా కాదన్నా మీ స్థాయి చాలా పెద్దది. మీకు ఇంచుమించు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీ స్థాయి చాలా పెద్దది. మీరు అవునన్నా కాదన్నా నిజంగా అండి. గంగరత్నం గారు, నేను అనుకున్నా ఏంటంటే ఒక చిన్న డైలాగ్ నేను, ప్రతి మొగాడు విజయం ఇంకొక ఆడది ఉంటుంది అంటారు కానీ నాకు ఇప్పుడు తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అనిపించింది. నిజంగా ఈయన ఇంత సక్సెస్ కావడం కారణం నిజంగా మీరే. నిజంగా మీకు ఎంత మాట్లాడకుండా చాలా తక్కువ. నేను మీ చెప్పేంత వయసు కానీ అనుభవం నాకు ఏమవుతలేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, వినాశ్రయ జననం నాస్త్రి వినాశ్రయ జీవనం నాస్త్రి అంట కదా. స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు అంట కదా. ఈరోజు మీరు లేకుంటే మా దుర్గారావు లేరు. నిజంగా ఈరోజు ఇండస్ట్రీకి దుర్గారావుని ఇచ్చడం అనేది చాలా చాలా గొప్ప విషయం. నిజంగా అందు విషయం మీకు యాక్సెప్ట్ చెప్పొచ్చు అండి. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకున్నా, మిమ్మల్ని బాధ పెట్టుండే నా తప్పు అనుకోండి. ఎందుకని మీరు బిగ్ బాస్ పోవడం అసలు మీకు అవసరం అంటే ఏం చెప్తారా? అంటే ఒకటేనండి రమణ్ గారు, ఎక్కడికి వెళ్ళినా నాకు 20 lakhs ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ అందరూ కూడానండి. దుర్గారావు గారు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక, బిగ్ బాస్ లో చూడాలని మా కోరిక. ఎక్కడికి వెళ్ళినా ఒక 3-4 సంవత్సరాల నుంచి అంటున్నారండి. అయితే ఇంటి దగ్గర కన్నా పెద్దదేం కాదండి బిగ్ బాస్. కానీ ఏంటంటే అభిమానుల కోసం నాకు ఒక అవకాశం ఇస్తే అందులో కూడా మెప్పించిన మా అభిమానులకు ఇంకా హ్యాపీ చేద్దారన్న ఆ కోరికతోటే తప్ప బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి నేను ఏదో చేసేయాలి, లేకపోతే అందులో ఏదో డబ్బులు ఇచ్చేస్తారని తినేయాలని కాదండి. నా అభిమానులు హ్యాపీగా ఉండాలి. ఈ రోజు నాకు 20 lakhs నాకు వచ్చారండి. ఆ ఫాలోయింగ్ అంతా కూడా వాళ్ళ సపోర్ట్ చేయబట్టే ఈ రోజు నేను వచ్చానండి. లేదంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూలి పని చేసుకుని ఉండే రోజుకి నాకు 300 రూపాయలు పనిలోకి వెళ్తే 300 ఇచ్చేవారండి. ఈ రోజు ఒక షోకి వెళ్తే 15,000 అవుతుంది. అంటే ఆ అభిమానులు అందరి వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అంటే మీ కొరకు కాకుండా అభిమానుల ఆశ కొరకు బిగ్ బాస్ పోతాను. అంటే నా చెప్తున్నాను కదండి, నేను అప్పుడు చెప్పాను టిక్ టాక్ లోకి వచ్చేదాడు ఇప్పుడు చెప్తాను. నేను అప్పుడు పనిలోకి వెళ్తే 300 వచ్చేయండి. నా భార్యకు 150 రూపాయలు ఇచ్చేవారు. ఇద్దరికి కలిసి 450 వచ్చాయి. ఆ స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయికి రోజుకి 20,000 ఇచ్చేలాగా అభిమానులు చేశారండి. ఒక సినిమాకి వెళ్ళినా, ఒక ఈవెంట్కి వెళ్ళినా 20,000 ఇస్తున్నారండి. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నాకు ఆ లైక్లు ఇవన్నీ కొట్టబట్టి నాకు ఈ స్టార్డమ్ వచ్చింది. వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందం కోసం బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఆనందంగా ఉండాలని చూడాలి బిగ్ బాస్ లో నా కోరిక తప్ప నేను నిజంగా రియల్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి నేను ఏదో చేయాలని కాదండి. అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఆ అభిమానుల కోరిక తీర్చాలి. వాళ్ళ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఒక్కసారి వెళ్ళి ఎన్నో వేల మంది కామెంట్లు పెడుతున్నారు, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని. ఈ కామెంట్లు పెట్టి వాళ్ళు అందరూ హ్యాపీగా నన్ను చూసి నవ్వుకుని మా దుర్గారావు బిగ్ బాస్కి వెళ్ళాడు చాలు, మా హీరో వెళ్ళాడు చాలు అనుకుంటారని తప్ప బిగ్ బాస్ లో నేను ఏదో తినేద్దారని, నేను ఏదో సంపాదించేస్తారని కాదండి. సంపాదించుకుంటా అభిమానులు చాలా ఇచ్చారు. ఇవాళ నేను హ్యాడ్ చేస్తే 10,000 ఇస్తున్నారండి. అని అలాగని ప్రమోషన్ చేసి ఏ వీడియోలు నాకు చేయలేండి. ఓ బట్టల షాపులు చేస్తానండి, ఇంకోటి ఏదైనా మంచి ఎన్నో చేస్తాను తప్ప ఈ షడ్డాట్లకి నేను ఇవ్వనండి. దుర్గారావు గారు, మీకు తెలుసో తెలియక మీ వాల్యూ ఎంత గొప్పదంటే మీకు ఇంచుమించు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకోటి అంటే బిగ్ బాస్ చేసిన తర్వాత కూడా సినిమాలు చేస్తారు. మీరు ఆల్రెడీ దిగ్గజమైన సినిమాలలో వేస్తారు. ఈవెన్ రవితేజ గారితో పెద్ద పెద్ద సినిమాలలో మీరు యాక్ట్ చేస్తారు. అంత పెద్ద స్థాయిలో మీరు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మీకు ఏం యూజ్ అంటే ఏం చెప్తాను? అదే చెప్పాను కదండి, నేను డబ్బుల కోసం అయితే బిగ్ బాస్ లోకి వెళ్తాలేదండి. నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, అభిమానులు అందులో చూసి వాళ్ళు హ్యాపీ అవ్వాలండి అంతే. వాళ్ళ వల్ల నేను బాగున్నానండి. మా దంపతులు ఇద్దరు కూడా చాలా బాగున్నాం. ఒక కూలి పని స్థాయి ఉండి హీరో స్థాయి దాకా తీసుకొచ్చారు. అందులోకి వెళ్ళి వాళ్ళకి కనపడితే హ్యాపీ అవుతారని నా కోరిక. ఇద్దరం కూడా దానికోసమేనండి. బిగ్ బాస్ అంటే వారంగా డబ్బులు వస్తుంటాయి, కప్పు కొడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ దేవుడు కనికరించి నిజంగా తదాస్తు అని దుర్గారావు గారు వెళ్తే
కప్పు కొడితే ఆ డబ్బులు ఏం చేస్తావు? ఆ డబ్బులండి ఒకవేళ నిజంగా ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి, 2 లక్షలు నేను తెచ్చుకొని ఉన్నాయన్నీ కూడా అనాథ ఆశ్రమానికి ఇచ్చేస్తానండి. ఓకే, గంగరత్నం గారు, బిగ్ బాస్ కు మీ ఆయన వద్దు, మీరే కావాలంటే మీరు వెళ్తారా? లేదు మా భర్త కూడా ఉండాలంటావా? నేనైతే ఏమోనండి కష్టం, ఆయన అయితే వెళ్తారండి. ఆయన పక్కా గెలుస్తారంట. మీరు వెళ్తే అంటే ఇద్దరిని రమ్మంటే వెళ్తామండి. ఒకళ్ళని రమ్మంటే ఆయన అయితే ఉండగలుగుతారు కానీ నేనైతే ఉండలేనేమో అని. ఆయన విడిచిపోయి ఉండలేవు. నా నమ్మకం ఏంటంటే నాకన్నా ఈ అమ్మాయి వెళ్ళింది అనుకోండి గెలిచేద్దండి. ఎందుకంటే అదృష్టమండి ఆవిడది. ఈ స్టెప్ మొత్తం సినిమాటర్లతో సహా అందరూ చేస్తారు కదండి. మొత్తం టీవీ షోలు, సీరియల్లో, సినిమా, శేఖర్ మాస్టర్ కాడి నుంచి అందరూ కూడా ఈ మూమెంట్ వాడారండి. అంటే అది టాలెంట్ కాదండి, అదృష్టం. బిగ్ బాస్ లో కూడా వెళ్తే ఇప్పుడు బయట వెళ్ళగలండి. బిగ్ బాస్ లో కొత్తది స్టెప్ అందనుకోండి మొత్తం అందరూ ఆవిడ బుద్ధి ఎత్తారండి ఓట్లు. ఇక్కడ ఒక వింత విషయం ఏంటంటే మీ భార్య ఏమో నువ్వుతే గెలుస్తా ఉంటుంది, మేమేమో మీ భార్య అయితే గెలుస్తా ఉంటుంది. నిజంగా ఒక ఏమంటారు కదా మోడల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకరి మీద ఉన్న ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది నిజంగా. సో మీరు చెప్పండి గంగా గారు, ఏదంటే అప్పుడు మీరు పెళ్లి చేసుకున్న దుర్గారావు బాగుండినా ఇప్పుడు ఇంత ఫేమస్ వచ్చిన దుర్గారావు బాగుంటా? అప్పుడే బాగున్నారు. అప్పుడే బాగుండు అంటే ఎట్లా? ఇప్పుడంటే బిజీ అండి. అప్పుడే హ్యాపీగా అంతా కుటుంబం అంతా ఉండి దిక్కుని భోజనం చేసేటప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఇప్పుడేమో పిల్లలేమో అక్కడ, మేము ఇక్కడ అడవిడిగా ఏదైనా షూటింగ్ రమ్మంటే తొందరగా రెడీ వెళ్తాం. కొంచెం అప్పుడైతే బాగుండేదండి. మన పనులు మనం చేసుకొని చక్కగా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడేమో పిల్లలేమో ఇక్కడ చదువుకుంటా ఉంటారు, మేమేమో ఇక్కడ. అలాగని ఇప్పుడు ఇందాక మీ భర్త ఏమంటే నీ కోసమే తను మందు ముట్టట్లేదు అన్నాడు. సో ఇట్లాంటి మీలాంటి ఈ భర్త ఎవరికి ఉండరు వాస్తవంగా చెప్పాలంటే. సో మీరు ఏం చెప్పదలుచుకోరు మిగతా వాళ్ళకి? అంటే మీకోసం మందు మానేసారు, మందు ముట్టలేదండి ఇప్పటి వరకు. అవునండి, ఎంత గొప్ప అదృష్టం ఉండేది. మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఈనాడు కూడా నన్ను, మా నాన్నగారు చనిపోయినా సరే మా నాన్నగారు లేని లోటు లేకుండా చేశారండి. ఇప్పుడు మీది అవునని కదా లవ్ మ్యారేజ్ ఏం కాదు. సో ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? దుర్గారావుని చూడగానే ఇట్లా నాగార్జున లాగా అనిపించండి, చిరంజీవి లాగా అనిపించింది? అసలు బాగాలేనండి. చక్కగా సింపుల్ తాలేసుకుని చిరాకు. అంటే చెప్పాను కదండి, నాకు చదువుకోలేదు, లోక జ్ఞానం నాకు తెలియదండి. అంటే నీట్నెస్ ఇలా ఉండాలి. ఇప్పుడు తెలిసిందండి, ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తున్నాం నీట్గా ఉండాలి, ఇప్పుడు ఒక మనం స్టూడియోకి వెళ్తున్నాం నీట్గా ఉండాలి. నాకు ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అంతకుముందు తెలియదండి. మనం ఏదో మామూలుకుంటున్నాం అన్నట్టు సిరుగుని బట్టలు వేసుకుని అలాగే తిరిగిపోండి. ఆ టైంలో చేసుకోమని అడిగారండి. అమ్మ నీకు ఇష్టమైతే నువ్వు చేసుకోమ్మా, మేము బలవంతకారం పెడుతున్నామని నువ్వు చేసుకోకంటే ఒకటే మాట అందండి. నేను ఇక్కడ చిన్న కొబ్బరి చెట్టు ఒకటి ఉంది, నేను దాన్ని గిల్లుకుంటా నుంచి చూస్తున్నానండి. వాళ్ళ ఇంటికాడ ఇవాళ పెద్ద వృక్షం అయిపోయింది ఆ చెట్టు. అంటే మాకు పెళ్ళయి 25 సంవత్సరాలు అండి. మొన్న పెళ్లి 22వ తారీఖుకి 25 సంవత్సరాలు పూర్తి. 20 years. అప్పుడు అనుకున్నానండి, నాన్న మీరెవరు చూపిస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, మీ మాట తల్లిదండ్రుల మాట కాదన్ను అనేసి ఆ రోజు వాళ్ళ నాన్నగారితో చెప్పింది. అది నాకు బాగా గుర్తుండండి. నేను మా చెట్టు కాడికి వెళ్ళినప్పుడల్లా మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఈ మొక్క ఎంత ఉండేది చూడు, ఎంత పైకి వెళ్ళిపోయింది, దాని ఎంతో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను కొబ్బరి చెట్టు. అంటే ఇప్పుడు మీరు అవునాను కదన్నా, మీకు ఓకే దుర్గారావు అంటే మీరు మిమ్మల్ని చూడని ఎవడు ఉన్నాడు ప్రపంచంలో. మన తెలుగులో 2 రాష్ట్రాలు చూడ ఉండడు. మీ వైఫ్ పేరు తెలియకున్నప్పుడు తన ఫేస్ అందరూ తెలుసు. ఎందుకని ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎందుకని ఎక్కువ చూపించారు మీరు? అంటే మేము పడతాం కదండి బాధలో. ఇప్పుడు ఒక సినిమా కష్టాలని చాలా కష్టాలు సార్. ఏదో తెలియని వాళ్ళు అనుకుంటారు వెళ్ళిపోయాడు సినిమాలో యాక్ట్ చేస్తాడు, వారేమో క్రాక్ సినిమాలో కనపడిపోయాడు, ఊరి పేరు పైరోకం తీసాడు, లేకపోతే 20 సినిమాలు చేసి చాలా మంది కాళ్ళకు దండం పెట్టాలండి. అంటే పెద్దవారికి తప్పులేదు. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే నాకన్నా మీరు పెద్దవారు అనుకోండి, నేను కాళ్ళకు దండం పెడతాను. ఎందుకంటే పెద్దవారు దేవుడితో సమానం. లేక కొంతమంది ఆడి కాళ్ళకు నేను దండం పెడతాను తప్పండి. అది నాకన్నా పెద్దవాళ్ళు అయితే దండం పెడతానండి. అంటే గౌరవం ఇవ్వాలి. ఒక తండ్రి కిందనో ఒక అన్న కింద భావించుకోవాలి. అలాగే అవకాశాలు అడగాలండి, ఆఫీసులు తిరగాలి, అలాగే ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు, అన్ని ఒడిదుడుకులు ఉంటాయండి. ఇది నేను పడుతున్నాను కదండి,
మా పిల్లల్ని కూడా దించుతూ నాకు అంత అవసరమా, చదువుకు సాక ఏదో మీలాంటి వాళ్ళ దగ్గర 10,000 జాబ్ చేసుకుంటారు హ్యాపీగా. జాబ్ అనుకుంటే ఉదయం పొద్దున్న వెళ్తారు, సాక ఆఫీస్లో కూర్చుంటారు, సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఇది అలా కాదు కదండి. మొన్న నేను పొలంలో గొట్టలంకలు వేస్తున్నానండి. శ్రీదేవి డ్రామా కంపెనీ మేనేజర్ గారు ఫోన్ చేశారు, దొరగారు బాణాలు ఇట్లా ఇప్పుడు ఎక్కాలన్నారు. నేను తెల్లారి మొత్తం 7 పురమాయించుకున్నాను, మందు కట్టేసి మొత్తం ఇదంతా బాగు చేసేస్తాను. అప్పటికప్పుడు అవన్నీ వదిలేసుకుని పక్కన ఇంటికి వచ్చి 5ంటికి చెప్పారండి. ఇంటికి వచ్చేసి నైట్ ఎక్కేసి ప్రాక్టీస్కి వెళ్ళానండి. టీవీ షో వదలడం అంటే ఎవరికో కానీ రాదండి, మనకు వచ్చిన దాన్ని వదులుకుంటాం ఎందుకు. మా ఛానల్ పరంగా చెప్తారా మీ కొడుకు పేరు ఏం పేరు, అసలు ఎంతమంది కొడుకులు అసలు మీకు? నాకు మా దంపతులకు పుట్టిన అబ్బాయి, పెద్ద అబ్బాయి సుభాష్ అండి. మా నాన్నగారి పేరు సుబ్బారావు, సుభాష్ అని పెట్టాను. మా చిన్న అబ్బాయి లక్ష్మణ్ కుమార్, మా మామయ్య గారి పేరు పెట్టానండి. ఎందుకంటే ఆ రోజు అంతమంది వద్దన్నా కూడా నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. మా మామగారి పేరు ఏమైనా కనపడాలి, వినపడాలనేసి మా చిన్న అబ్బాయికి పెట్టానండి. నవ్య మా అమ్మాయి పేరు. ఒక మనవడు, ఒక మనవరాలు. మనవరాలకి 4 సంవత్సరాలండి, మనవడికి 2 సంవత్సరాలు. చాలా బాగుందండి వాళ్ళ లైఫ్. హ్యాపీగా మాకు అవకాశాలు ఉన్నా లేకపోయినా అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఆ మనవడిని మనవరాలు ఎత్తుకుని ముద్దాడితే చాలండి. ఇప్పుడు మీ ఇంత పెద్ద సెలబ్రిటీస్ కదా, సో మీ ఫ్యామిలీలో మీ పిల్లలు వచ్చి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ గురించి అడిగిన డాడీ ఇట్లా పని చేస్తున్నప్పుడు చెప్తారా మీ పిల్లలు? చెప్తారు. ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? మా చిన్న అబ్బాయి 6 చదువు డిగ్రీ ఇంటర్ సెకండరీ చదువుతున్నాడండి. లక్ష్మణ్ కుమార్ సెలబ్రిటీ కొడుకు. లేదు మీ అందరు సపోర్ట్ వల్ల వెళ్ళాను కానీ సెలబ్రేట్ ఏముందండి, అందరూ ఒకటే. నేను సెలబ్రేట్ అంటే నేను ఒప్పుకోనండి, ఎందుకంటే అందరూ సపోర్ట్ చేశారు, అందరూ ఒకటేనండి. సెలబ్రేట్ ఏముందండి, మంచిదనం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఓకే సార్, సెలబ్రేట్ అని అన్నారు చాలండి. ఇప్పుడు మరి మీ పిల్లలు దించని స్కూల్ దించని వెళ్ళినప్పుడు కానీ చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? అది మేము అనుకోలేదండి, ఎంతమంది మాతో ఫోటోలు దిగుతారు, ఎంతమంది ఎంత గౌరవిస్తారు. అంటే ఎవరికైనా బ్యాడ్ కామెంట్లు పెడతారండి. నేను బ్యాడ్ కామెంట్లు పెట్టిన నేను ఎప్పుడు వాళ్ళకి తిరిగి ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టనండి. అప్పలండి ఇప్పుడు చూడని వాళ్ళు ఎన్నో పెడతారు, నన్ను చూస్తే దొరకరం ఏంటన్నదే జనానికి తెలిసింది అనుకొని అనేసి. అలాగప్పుడు నా కొడుకులు చదువుకుంటున్నారండి, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదనుకోండి, అప్పుడు చూద్దామండి. నేను హీరో అవ్వాలన్నా, విలన్ అవ్వాలన్నా, లేకపోతే ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా జనాలు ఆదరించాలి, తర్వాత అదృష్టం ఉండాలండి. నాకన్నా బాగా చేసి కూడా లేరండి సోషల్ మీడియా. నేను ఎంతండి, నాకేం డాన్స్ వచ్చాలా, నాకేమి రాదు. మీరు స్టెప్ వేయమంటే వేసేస్తాను అంతే, అది స్టెప్ పోతే వెళ్దాం. నేను వేసానా లేదు, నేను వేసేసి డాన్స్ వెళ్తాను అంతే. అసలు ఈ అమ్మాయికి అది రాదు. నేను దగ్గరగా 8,000 వీడియోలు చేస్తే 8,000 వీడియోలకు ఒకటే స్టెప్. ఇదే కదండి మార్చిందా, చూస్తున్నారు మా వీడియోలు చూడడం వాళ్ళు ఎవరు ఉండరు. అదే స్టెప్ అదృష్టం వల్ల వచ్చాం అంతే తప్ప టాలెంట్ వాళ్ళు రాదు. చాలా మంది ఇది నా టాలెంట్, ఇది నా గొప్పతనం, నా టాలెంట్ ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళాను, టాలెంట్ ఉండబట్టి ఇక్కడ. టాలెంట్ కాదండి, జనాలు ఆదరించాలి, మనకు అదృష్టం ఉండాలండి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. నేను అప్పుడు చెప్పానండి, టిక్ టాక్ చేసేటప్పుడు కూలి పనికి వెళ్ళేవాళ్ళు మీరు టిక్ టాక్ లో ఈ రోజు మా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఈ ఆట కూడా నేను టీవీ షోలు చేస్తానండి. ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే నేనే ముందు చెప్పేస్తాను, నేను అప్పుడే వెళ్తున్నానండి కూలి పనికి. ఇప్పుడు ఇది లేకపోతే మళ్ళీ పనిలోకి వెళ్ళి నేను అది చేసుకుంటానండి. నేను చేసుకుంటానికి ఎప్పుడు సిగ్గుపడను. జగన్ గారు, ఇప్పుడు దుర్గారావు ఎక్కువ ఏం తింటాడో మీకు ఏం తినమని చెప్తూ ఉంటాడు ఇప్పటికి? ఏముండు, ఏది ఉండు అని అడుగుతారు. ఇప్పుడు పప్పు, చారు, పచ్చి పులుసు, బీరకాయ వేపిడి, దొండకాయ వేపిడి ఇటువంటివి తింటారు. నాన్ వెజ్ తినడు ఎక్కువ? తక్కువ అండి. ఇప్పుడు అందరండి ఫిష్, మటన్, చికెన్ మటన్ కొంచెం ఇష్టంగా తింటారండి, చికెన్ అంతా ఇష్టపడరండి. మీకు తను కుకింగ్ చేస్తా కాబట్టి ఏ వంట అంటే ఎక్కువ ఇష్టం మీకు తను చేసే దాంట్లో? అమ్మాయి అండి పచ్చి పులుసు మట్టుకు చాలా బాగా చేద్దండి. రోజు పచ్చి పులుసు ఖచ్చితంగా చేయమంటానండి. సాయంత్రం పచ్చి పులుసు ఖచ్చితంగా. నాకు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న కానించి అది అలా కంటిన్యూగా వాడుతూ ఉంటాం. చికెన్, మటన్ అంటే ఎప్పుడన్నా 10 రోజులకు ఒకసారి తెచ్చుకుంటామండి. ఎక్కువ కాయగూర భోజనాలు ఎక్కువ చేస్తామండి. మా ఊర్లో పల్లెటూరులో మాకు ఒక 4 సెంట్లు సైట్ ఉందండి, అందులోనే నేను కూరగాయలు పండిస్తాను.
బెండ మొక్కలు వేస్తానండి, వంగ మొక్కలు వేస్తాను, అన్ని వేసుకుని ఇప్పుడు 20 రోజులు ఇక్కడ చేస్తున్నాను కదండి, 10 రోజులు అక్కడ ఉంటున్నాను కదా, ఆ 10 రోజుల్లో నా అన్నిటికీ తడి పెట్టుకుని అన్నీ చేసి వెళ్ళినప్పుడల్లా నేను బయట ఏమి కొన్నామండి. ఒక ఉల్లిపాయలు ఇసుమంటే తప్ప పచ్చిమిరకాయలు చేస్తామండి. వంగ మొక్కలు, బెండ మొక్కలు అన్నీ కూడా నీరు ఉంటాయని పండించుకుని చేస్తాం. సరే, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, అంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు, అంటే వాళ్ళు కూడా యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలనుకుంటారు, అలాగే రీల్స్ చేయాలనుకుంటారు. సో ఇప్పటి వరకు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మీరు ఎంతవరకు డబ్బులు సంపాదించారు? అన్ని షోస్ సినిమాస్ అన్ని కలుపుకొని ఎన్ని లక్షల వరకు సంపాదించారు? డైరెక్ట్ క్వశ్చన్. నేను వచ్చి ఇండస్ట్రీకి ఒక 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ 6 సంవత్సరాలు 15 లక్షలు వచ్చినాయి అనుకో. లక్షలు, వావ్, గ్రేట్. అంటే మొత్తం మా ఖర్చు ఇందులోనే నేను బస్సు టికెట్ల కంటే ఒక 3 లక్షలు ఖర్చు చేసుకుంటాను. ఒక 3 లక్షలు ఇంటి అద్దె కట్టి ఉంటానండి. ఒక అమ్మాయికి ఒక 5-6 లక్షలు ఇచ్చి పెళ్లి చేశానండి. ఆ మనవడికి పుట్టినరోజునప్పుడు 2 కాసులు చైను, మనవరాలు పుట్టినరోజుకు 2 కాసులు చైను, ఇలాగ అన్ని కూడా ఇలాగ ఈవెంట్లకి వెళ్ళిన డబ్బులు కానీ నేను ఏది కూడా వేస్ట్ చేయనండి. 15,000 వస్తే 15,000 2,000 తీసేస్తానండి. 13,000 అమ్మాయికి. ఓకే, వచ్చిన డబ్బులన్నీ తనకి ఇచ్చేసావా? 2,000 మటుకు అనాథ ఆశ్రమంకి వెళ్ళి మా మామయ్య గారి పేరు చెప్పి రోజు పెట్టండి, లేదా మా నాన్నగారి పేరు చెప్పి రోజు పెట్టండి, లేదా ఈ రోజు పెట్టండి ఇస్తా అంటే అలాగే ఇచ్చిన వాళ్ళని దేవుడు ఇంకా నాకు ఇంకొక రూపాయి కలిగిస్తున్నాడండి. నాకు ఉన్న దాంట్లోనే, అంటే నేను ఉన్నవాళ్ళు కాదు కానీ ఉన్న దాంట్లోనే అటువంటి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం మాకు కూడా ఉంటుందని నేను ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను. అందుకే నా వీడియోలో చూడండి, ఖచ్చితంగా నాది 100 వీడియోల్లో 20 వీడియోలు నేను ఆశ్రమంకి వెళ్ళిన వీడియోలు ఉంటాయండి మా ఏరియాలో. ఇక్కడ హైదరాబాద్ కూడా వెళ్తానండి. ఇప్పుడు అంటే వారంలో ఎన్ని వరకు సంపాదిస్తారు? ఒక నెలలో ఎన్ని వరకు సంపాదిస్తారు పైసలు? ఇప్పుడు ఈ నెల ఉందండి, ఈ నెల ఒక 7 షూటింగ్లు వచ్చినాయి, 1 లక్ష వచ్చి. ఒక నెల అసలు ఏముండదండి, అది యూట్యూబ్ లో చేసుకుంటాం. యూట్యూబ్ లో ఏంటంటే ఇంటి అద్దె కట్టుకుంటాక మేము తింటాక మెయింటెనెన్స్ ఇలాగా సరిపోతుంటాయి. అటు అప్పులు చేయకుండా అలాగా హుందాతనంగా ఉంటున్నానండి. మీ పిల్లలు ఎప్పుడు అడగరా డాడీ కారు డాడీ డబ్బులు వస్తాయని అడగారు? అంటారండి, ఒరే కారు కొని స్థాయి అంత కాదు, ఇప్పుడు ఏదో సెలబ్రిటీ అయిపోయామని కారు కొనేమని వద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, నేను అంటే మా పిల్లలు అడుగుతారండి, వాళ్ళకి చెప్తాను ఎగ్జాంపుల్, ఒరే ఈ స్థాయి నుంచి వచ్చాను, ఏదో అమ్మాయిని చేసుకున్నాక నాకేదో బాగుంది, ఏదో ఇప్పుడు ఏదో సెలబ్రిటీ అయ్యామని ఎక్కడికో వెళ్ళి కూర్చుని అది కావాలి ఇది కావాలి వద్దు అనవద్దు. మన స్థాయి మర్చిపోయి మాట్లాడొద్దు. మన కారు కొనుక్కునే రేంజ్ అంత కాదు. బైకులు కడగను కొంటాను, కారు కావాలి, వాళ్ళు ఎవరో 25 లక్షల రూపాయలు కారులో తిరుగుతున్నారు నాకు కొను, వాళ్ళు ఎవరో 20 లక్షల రూపాయలు ఎట్టి బిల్డింగ్ కొన్నా నాకు కొను, అయ్యొద్దు. అంత స్థాయి మనకు లేదు. మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉండండి అని పిల్లలకు చెప్తాను నేను. ఎందుకంటే ఆ కారు కదా కొనేస్తాం, 10 మందికి చెప్తాడండి. మా డాడీ 25 లక్షలు కొట్టి కారు కొనమంటే కొనేస్తాను అన్నాడు. ఏంట్రా 25 లక్షలు పెట్టుకున్నాడు, రేపు పొద్దున ఉండాలి కదండి మన దగ్గర ఆట అనేస్తున్నాం. అది ఉండాలి, అలా డబ్బులు సంపాదిస్తాక ఇంత స్థాయికి వస్తాక ఎంత కష్టపడ్డాం అన్నది తెలియదు వాళ్ళకి. తెలియకుండా ఇది మాట్లాడతారు. అలా కాదురా, మనం ఇలా ఉండాలి, నేను ఇలా ఉన్నాను, మీరు కూడా. మా నాన్న సెలబ్రిటీ, నేను అడిగితే 10,000 ఎత్తులో కాదు, అదే 10 ఏళ్ళు నేను 3 ఇల్లు పట్టి సంపాదిస్తా. ఇలా సెలబ్రిటీ అవ్వకముందు మా రాళ్ళు కొట్టాను, మట్టి మూసాను, రకరకాల పనులు, టైర్లు ఇప్పాను, ఆవులు కాసాను, అన్నీ చేశాను. మీరు రాలేదో నేనేదో మా నానేదో ఉన్నవాడు అనుకుంటున్నారు, కాదు. మన స్థాయి అంతవరకు ఉండండి. పై స్థాయికి ఎప్పుడు మనం ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే ఏమో లగ్జరీ లైఫ్ అయిపోద్దండి. లగ్జరీ లైఫ్ అంటే వచ్చేదేమో తక్కువ, ఖర్చు చేసేది ఎక్కువ. అలా వద్దురా, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాం. ఎవరో ఉన్నాం ఇప్పుడు వెనకాల ఉంటుందండి వాళ్ళకి, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకి మనం లేదు. లేనప్పుడు మనం ఎందుకంటే వాళ్ళతో పోటీ మనం పడద్దు. మన లైఫ్ మనం ఎలా ఉండాలి మనం ఉంటున్నాయి. పక్కోళ్ళని చూసి మనం ఎలా ఉండాలనుకుంటాం తప్పేంటి. నేను పక్కోళ్ళని ఎదురోళ్ళని నేను చూసి నేను పోల్చుకోను. నేను సెలబ్రిటీని, ఏముంది సెలబ్రిటీ అయితే అనుకుంటాను అంతే. ఇప్పుడు మీ సమాజంలో సభ్య సమాజం ఉన్నారు కాబట్టి ఇట్లా అంటుంటారు నార్మల్గా, మీ భార్యను తీసుకురావడం అవసరమా, మీ భార్యతో వీడియోలు చెప్పడం అవసరమా అంటారు ఎవరైనా? అంటారండి. ఇప్పుడు కూడా 3-4 పెడతా ఉంటారండి. అంటే తెలిసినోడికి తెలిసింది నా భార్య గురించి, నా గురించి. తెలియని వాళ్ళు ఏదో ఆగతాయి వాళ్ళు ఏదో అంటారు, పట్టించుకోలేను. మీరు అవునని కదా, మీరు ఈ స్థాయికి రావడానికి కారణం టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత బాధపడ్డారా? ఈరోజు బాధపడ్డానండి. నేను దుర్గారావును గుర్తించారంటే
ఒక టిక్ టాక్ వల్ల. అది సైనా వాళ్ళు మన మీద యాంటీ అయిపోయి దాన్ని తీసేశారు. వాళ్ళకి మనకు చాలా గొడవలు అయినాయండి. అయితే దానివల్ల నేను బాగుపడ్డాను కదా, చాలా సానుభూతి చూపించానండి దాని మీద. గంగ గారు, మీరు షాపింగ్ వెళ్తే మిగతా పాటు దుర్గారావు వస్తారా లేక డబ్బులు ఇచ్చి పోమంటాడా? అలాగే అంటారండి. ఇప్పుడు కూడా ఆయనే తీసుకెళ్తారండి. తీసుకెళ్లి నాకు నచ్చినవి ఆయనకి నాకు నచ్చినవి తీసుకుంటామండి. మేడం గారికి ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం? తీసుకెళ్ళచ్చు సారీ. రెడ్ అంటే బాగా ఇష్టం అండి అమ్మాయికి. నేను కూడా రెడ్ అంటే ఎక్కువగా రెడ్ నా వీడియోస్ లో ఎక్కువ పింక్ కలర్ బాగా వేసుకుంటారు. పింక్ రెడ్. అలాగని ఇప్పుడు షాపింగ్కి వెళ్ళానండి, అమ్మాయి టార్గెట్ 1000-1500 కన్నా మించుకున్నాం. అంటే నువ్వు ఆర్డర్ చేస్తావా లేక తనే అట్లా? ఆర్డర్ కాదండి, చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడు కష్టపడి వాళ్ళకి తెలుస్తుందండి తను డబ్బు విలువ. కష్టపడిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? మనం కష్టపడ్డాం కాబట్టి అలా సెలబ్రిటీలు అయిపోతే 10,000 రూపాయలు చీర కట్టేసుకోక్కర్లేదండి. మనం గతంలో ఎలాగున్నాం అలాగే ఉండాలి. అరే అమ్మ చూడరా, ఇవ్వలేదు సెలబ్రిటీలు అయిపోయి 5,000 రూపాయలు చీర కట్టేసింది, అది బాగుంది చూడరా అంటారండి. మనం నేను అప్పుడు 1000 రూపాయలు చొక్కా కొన్నాను, ప్యాంటు షర్ట్ కొన్నానండి. ఇప్పుడు కూడా అయ్యాయి. ఇవ్వండి, ఈ ప్యాంట్ 600, షర్ట్ 400, ఇంతకు మించి నేను వేసుకున్నాను. చూడండి నా వీడియోలో నేను 100 రూపాయలు, 150 రూపాయలు, 200 చొక్కా జిగ్మని అంతాయండి. అవి ఎక్కువ కొంటాను. ఎక్కువ రేట్లు నేను నాకు ఇష్టం ఉండదు. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం చేసుకోవాలండి. నెలకు వచ్చే ఆదాయం 30,000 అయితే ఖర్చు 50,000 అయిందనుకోండి, ఎక్కడ తెస్తామండి అప్పులన్నీ? ఎలా తీరుతాం? అందుకని నేను ఆశ చూసి ఎదురుకొడిగేస్తానండి. మీరు అవునన్నా కాదన్నా ఈరోజు మీ సక్సెస్ అవడానికి ఒక సహాయపడేవారు అంటే పండు అని చెప్పుకోవచ్చు. సో పండు గారి గురించి మీరు ఏం చెప్తారు అసలు? పండు గారు చెప్పాను కదండి, ఆయనకి ఎప్పుడు జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పానండి. ఎప్పుడైనా కలిసారా పండు గారు? అయ్యో కలిసాను, కలిసి ఈవెంట్లు చేశానండి. ఈవెంట్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే కొన్ని వేల మంది జాతర ఈవెంట్ అండి అది. అయితే పండు గారి గురించి చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక రవితేజ గారి సినిమాలో చేసిన, లేదంటే ఒక ఊరి పేరు భైరూపంలో చేసిన, ఇప్పుడు 10-13 సినిమాలు చేసిన, దాని అంతటికే కారణం పండు గారు పక్కన కూర్చున్నారండి. డి పండు గారు దానికి కారణం అండి. ఎందుకంటే చెప్తున్నానంటే నా పేరు ఎవరికో తెలియదండి అప్పుడు. అటువంటి టైంలో దుర్గారావు అని ఆ సాంగ్ లో నా పేరు పెట్టి నన్ను హైప్ చేశాడండి ఆయన నా జీవితంలో నేను కానీ నా భార్య కానీ అస్సలు మర్చిపోలేమంటే అంటే పండు నా మీద చిన్న ఆయనండి. వచ్చి అసలు ఏ ఫీలింగ్ లేకుండా కాళ్ళకి అది కదా దండం పెట్టాడండి. నాకు స్టన్ అయిపోయింది. మీకు ఆ వీడియో పెడతాను, దాంట్లో వేయండి. ఆ వీడియో మీకు ఇప్పుడే పెడతాను డౌన్లోడ్ చేసి. నేను ఏంటంటే అంత గర్వం లేని వ్యక్తి, అంత అందగాడు. నేను ఇంత అందం వల్ల నేను ఎప్పుడు ఫీల్ అవ్వడండి. ఎక్కడ కనపడ్డా అమ్మ నాన్న నాన్న చాలా చిన్న ఆయన, అమ్మ నాన్న బాగున్నారా అంటాడా. పండు నీ వల్ల, నీ సపోర్ట్ వల్ల చాలా బాగుంది. ఎందుకంటే నా పేరు తెలియదు, టిక్ టాక్ లో కొంతమందికి తెలుసు, ఇవాళ ఇండస్ట్రీలో తెలిసి నన్ను సినిమాల అవకాశాలు వస్తున్నాయంటే నీ వల్ల. అదే డి పండు చేశాడు కదా, నువ్వు ఎవడో మనకు తెలీదు. ఆ డి పండు చేశాక చూసామయ్యా దుర్గారావు అంటే ఎవడేడు అని నిన్ను చర్చిస్తే అప్పుడు నీ వీడియోస్ చూస్తాం మొదలెట్టు. అంతకుముందు నిజంగా రియల్గా చెప్పలేండి. మనం టిక్ టాక్ లో వేరండి, ఇండస్ట్రీలో తెలుస్తూ వేరు. అందరూ అనుకుంటారు తెలిసిపోయింది కదా అందరికీ నేను తెలుసు అనుకుంటారు. అందరికీ సోషల్ మీడియాలో తెలుస్తూ వేరండి. ఇండస్ట్రీలో చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి తెలుస్తూ వేరు. ఎలా ఇటువంటి మహానుభావులు అందరికీ తెలిసానంటే అది డి పండు గారు వాళ్ళండి. అది గర్వంగా చెప్తానండి. ఎక్కడైనా నాకు లైఫ్ ఇచ్చింది అయితే రఘు కుంచే గారు. నాది నకిలీ స్కూల్స్ పాట ఆయన పాడాడు, నేనేదో తీసుకుని ఏం చేస్తే నన్ను చూసి అందరూ చేశారండి. ఈ క్రెడిట్ ఎంత పేరు వచ్చిందంటే ఆయన మాకు ఆ సాంగ్ ఇవ్వబట్టి. ఆ సాంగ్ ఏం చేశాను, ఆ సాంగ్ డి పండు గారు చేసి ఇంకా హైప్ చేసి ఇంకా నాకంటే సపోర్ట్ అందించాడండి. అంటే టిక్ టాక్ ముందు ఈ నెక్లెస్ గోల్స్ ఏదైతే పాట ఉందో అదే ఫస్ట్ వీడియోనా? అంతకుముందు చేశానండి. అంత ముందు ఒక 3,000 వీడియోలు చేశానండి. ఇద్దరు కలిపి 3,000 గుర్తింపు లేదండి. ఆపత్మీదకు ఒక వీడియో పెడితే ఒక 100 మంది, 200 మంది, 300 మంది చూసేవారండి. బాధపడిపోయేవాళ్ళు, ఏంటంటే ఇంత కష్టపడి ఇన్ని డ్రెస్సులు మారుతున్నాను, ఇంత బాగా చేస్తున్నాను, ఏం చూడలేదు అనుకున్నాను. అయితే ఎప్పుడొకప్పుడు అవకాశం వస్తుంది అనుకుంటా చూశానండి. ఈ నకిలీ స్కూల్స్ ద్వారా ఆ రఘు కుంచే గారు, ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు అనుకుంటుండే, పలాస సినిమా హీరో, వాళ్ళ అబ్బాయి గారు రిచ్చత్ బాబు అండి హీరో.
ఆ సినిమాకి హీరో అంటే రఘుకుంచ గారు పాడారు. ఆ పాట బయటకు వచ్చింది. పాట బయటకు వచ్చాక ఎవరు చేస్తలేదండి దాన్ని. బాగుంది కదా నక్కినేసి కొంచెం మీ బావగారు వచ్చేసి వెళ్ళంటే నేను ఆ లిరిక్స్ అన్ని చూసానండి. నీకు బందారం, నీకు బంతి పూలు తెచ్చేసి వెళ్ళాలని బంతి పూలు దండేసివ్వండి, నీకు మందారం తెచ్చేసి వెళ్ళాలని మందార పూలు తెచ్చి అలా కొత్తగా చేశానండి. అందరూ కూడా పిచ్చెక్కింది. ఏంట్రా బాబాయ్ అమ్మాయి దుర్గారావు ఎలా చేసి మనం కూడా చేద్దాం, మనం చేద్దామని అందరూ ఫాలో అయ్యారు. ఆ ఫాలోయింగ్ అంతా పండుగ గారు చూసి ఇది డీలో వాడతాం అని చెప్పేసి డీలో నాది నకిలీ కొలుసు బాగా వాడతాం. శేఖర్ మాస్టర్ కాడి నుంచి ప్రియమణి గారు కాడి నుంచి అందరూ కూడా పొగుడుతాం. ఇలా ఎత్తినప్పటికి ఇంకా దుర్గారావు గుర్తు చేయడం అందరికనే. ఇలా ఎత్తిలా పాడుతుంటే దుర్గారావు పాట పండు చేశాడు, దుర్గారావు డాన్స్ పండు చేశాడు, హైప్ చేశాడు నన్ను. సార్ నేను క్రాక్స్ మూవీ సార్, నాకు చాలా బాగా అన్ని సీన్స్ బాగా నచ్చినాయి. ఒక పాట కాడ రాగానే వచ్చాడ్రా మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంత అన్ని షాక్ అండి నిజంగా. ఆ స్టెప్ చూడగానే అబ్బా నిజంగా అంటే చూడగానే మాకు ఫీలింగ్ ఉంటుంది కదా, అరే మనోడు అన్న ఫీలింగ్ వస్తుంటా. మేము చూడగానే మస్తు అనిపించింది నిజంగా. ఆ అవకాశం మీకు ఎట్లా వచ్చింది? అసలు ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు నేను చేసిన సినిమాలు అయితే 6 సినిమాలు చేశానండి. 6 రిలీజ్ అయినాయి. ఇప్పుడు రిలీజ్ అవబోయే సినిమాలు 13 ఉన్నాయండి. అయితే ఆ సాంగ్ క్రాక్ లో చేస్తా కారణం మెయిన్ మాస్ మహారాజా రవితేజ దేవుడు అండి. ఎట్లా? నేను రిబ్బన్లు కట్టుకున్నానండి. ప్రతి పాటలో కట్టుకునేవాడిని. ఆ రిబ్బన్లు చూసి వెనక 4 లైక్లు ఎక్కువ కొడతారేమో అని. అది ఎవరో చూపించారంట. సార్ ఈడెవడో ఈ పక్కోడు పని చేస్తున్నాడండి, చూడండి ఎన్ని రిబ్బన్లు కట్టాడు. ఊరే మీరెవడో ఎన్ని రిబ్బన్లు కట్టాడా, ఎక్కడ ఉంటాడు అంటే పలానా రాజమండ్రి ఏరియా. అప్పుడు క్రాక్ సినిమా జరుగుతుంది. సార్ నువ్వు సాంగ్ లో పెడతాం పిలిపించండి అండి, రిబ్బన్లు ఎక్కువ కట్టగడా అన్నాడంట. నాకు మేనేజర్ గారు గులాబీ సీన్ గారు అండి, ఆ సినిమా మేనేజర్ గారు ఫోన్ చేశారు. దుర్గారావు నిన్ను సార్ రమ్మన్నారయ్యా, రేపు పొద్దున్న అన్నపూర్ణ స్టూడియోలు కదా అంటే, నేనేంటండి బాబు కూలి పనికి వెళ్ళేవాడు నేను, రవితేజ గారు నన్ను రమ్మంటే పెట్టండి బాబా. ఏంటంటే ఇలాగా మీరు అలాగలా అంటే పీక్ న్యూస్ గట్రా ఆడతారు కదండి, నేను అలాగా నువ్వు సార్ పెట్టేసాను. పాప రవితేజ గారు అంట మనం రమ్మన్నారంట, ఎవరు సీఎం ఏదో గులాబీ సీఎం గారంట ఆయన అని చెప్తే సర్లే అలాగే ఎవరో ఒకరు చేస్తారులే అని ఏడిపిస్తూ ఉంటారు అన్నది. 2 రోజులు మనీ చేసాడు. అదే నెంబరు, ఫ్యాన్సీ నెంబర్ అండి, అన్ని 9లే. సార్ చెప్పండి సార్, ఏమయ్యా బుద్ధి లేదా నీకు, రవితేజ గారు రమ్మని చెప్పాం, గులాబీ సీన్ నా పేరు, మేనేజర్ని, నువ్వు టిక్ టాక్ దుర్గారావు గడివేనా? సార్ సార్ దుర్గారావు రా, కొత్తవా రావా? సార్ వస్తానండి. అప్పుడు ఈ నెంబర్ ఎవరిదని ఒకటి చూపిస్తే ఈ ఫ్యాన్సీ నెంబర్ ఇది పెద్దోడే మొత్తం మీద అని చెప్పారు. ఆ పీక్ నెంబర్ కాదనేసి వచ్చానండి. వచ్చాక రవితేజ గారు మీలా కూర్చున్నాడు, వెళ్ళాను. వెళ్తాం కాళ్ళకి దాంట్లో కరోనా టైం అండి, ఫుల్ కరోనా. దగ్గర దగ్గర మాస్క్ బట్ట పెట్టుకున్నారు, నేను మాస్క్ పెట్టుకున్నాను, దండం పెట్టాను. ఏమనలేదండి. ఏమయ్యా దుర్గారావు నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా, వీడియోలు చాలా బాగున్నాయి చూశాను, అన్ని రిబ్బన్లు కడతాం ఎందుకు, తలకోటి మెడకోటి కాలుకోటి ఇన్నెందుకు కడతాం అని చెప్పి కొంచెం జోకులేసి నవ్వించి సాంగ్ స్టార్ట్ చేసామండి. అది 7 రోజులు పట్టింది భూమిపాత్ర సాంగ్. అప్పుడు మరి ఆయన ఏమనుకున్నారు మహానుభావుడు, దేవుడే ఆయనలో ఉన్నాడు. దుర్గారావు గారిని ఆడు వీడియో చూసానయ్యా, ఆడు పొలాల్లో పని చేస్తాం, మట్టి తవ్వుతూ మట్టి మోస్తాం ఇవన్నీ చూసాను. పాపం కూలి పనికి వెళ్ళివ్వండి అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈయన హైప్ చేద్దామని జానీ మాస్టర్ గారికి చెప్పి ఈ మూమెంట్ పెట్టి అది చేద్దాం అన్నాడు. చెప్తే జానీ మాస్టర్ గారు అంటే మూమెంట్ పెడితే పిచ్చెక్కారు జనాలు. ఇలాగ రవితేజ గారు ఎలా చేస్తున్నాడు రా బాబు, అమ్మ దుర్గారావు గారు స్టెప్ రవితేజ గారు వేసాడు. నిజంగా నాకు వచ్చిందండి పేరు. ఆ టైంలో ఒక ఊపేసిందండి. ఎవరు చూసినా నాకు బట్టలు పంపిస్తాం, డబ్బులు ఇస్తాం, రవితేజ గారిని స్టెప్ వేసాడు. అయ్యి బాబా అలాగా హైప్ చేశాడండి. డబ్బులు అడగలేదండి. నేను అవకాశం గొప్ప వెళ్ళానండి. ఎంత తీసుకున్నావు అని అడిగారండి రవితేజ గారు. సార్ మీ సినిమాలో యాక్ట్ చేసాను చాలు సార్, మీ పక్కన యాక్ట్ చేసాను చాలండి, రమ్మన్నారు వచ్చేసాను.
ఆయన ఏమనుకున్నారు మేనేజర్ గారు చెప్పి ఒక 50,000 రూపాయలు చెక్ అనేసి ఇచ్చినట్టు కూడా అసలు ఎక్కడ చెప్పొద్దు అన్నారండి. ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు. అంటే మా మామగారు నాకు అంటే నేను ఎంత కష్టపడి వచ్చాను, మా మామగారు విషయాలు కూడా ఇందులోనే చెప్పండి. ఎప్పుడు మా మామగారి గురించి నేను చెప్పలేదు అసలు. అలా రవితేజ గారు కూడా ఆయన తిట్టుకున్నా పర్లేదు సార్ మీరు 50,000 ఇచ్చారు, నేను దాచుకోలేనండి దీన్ని అందుకని చెప్పాను. 50,000 ఇచ్చిందే కాకుండా దుర్గారావు గారిని ప్రపంచానికి తెలియజేశారు మీరు, డి పండు గారు, ఒక జగపతి బాబు గారు, రఘు కొంచె గారు. మీ నలుగురికి జీవితాంతకాలం రుణపడి ఉంటానండి నేను. అసలు మీ ఏజ్ ఎంత సార్? ఇప్పుడు 47 పాప, 47లోకి వచ్చానండి. మొన్న 20 నా కూతురికి పెళ్ళైంది. మీ కూతురికి పెళ్ళి అక్కడ నుంచి ఏమని అంటారు? మీ అన్న అంటారా, తనకి ఏమంటారా, డాడీ అంటారా? ఇప్పుడు మా అబ్బాయి నేను, మా ఇద్దరు అబ్బాయిలు, నేను మా మిస్సెస్ ఎక్కడికైనా వెళ్తామండి సరదాగా. వాళ్ళిద్దరి మీద నేనే కుర్రోళ్ళలాగా ఉంటానండి. ముగ్గురు అన్న తెలియని వాళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ములు అంటారు, అదే మా పిల్లలు చా ఊరు కావయ్యా ఎంత నీ మీద హైట్ ఉన్నారు, నీ పిల్లలు అంటావేంటి? లేదు పిల్లలు బాగుంటారు, స్మార్ట్ గా ఇద్దరు ఎర్రగా ఉంటారు, హైట్ అండి. అయితే చదువుకున్నారు కదా, నా చదువులేని మూలాన్ని కొంచెం మూడోళ్ళ కనపడతాను. అలా స్మార్ట్ గా ఉంటారు. అయినా ముగ్గురు నడిచేస్తే నన్నే కొంచెం క్యూట్ గా చూస్తారు. అంటే నేను వీడియోలోకి వచ్చేటప్పుడు సార్ నా వీడియోలో ఏమైనా చూడండి, నీట్ గా ఉంటేనే నేను వీడియో చేస్తానండి. నీట్ గా లేకపోతే నేను అది చేయనండి. కెమెరా వెనకాల ఎలాగున్నా కానీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మనం చూసి 10 మంది పొగడాలి, మెచ్చుకోవాలి అని చెప్పి అందంగా నీట్ గా వీడియో చేసేస్తా కూడా ఎక్కడన్నా ఒళ్ళు కనపడ్డది ఏంటి మొత్తం చెక్ చేసి అప్పుడు పెడతానండి ఆ వీడియో. చెక్ చేయకుండా కూడా వీడియో పెట్టనండి. నేను ఒక రీల్స్ చూస్తున్నా, జగపతి బాబుతో డాన్స్ చేయించడం అంటే ఆషమాషి కాదు. తను ఒకప్పుడు దిగ్గజమైన హీరో, దిగ్గజమైన విలన్, తనతో డాన్స్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? తనే వచ్చినా మీరు అడిగారా? నేను అడిగానండి. అప్పుడు ఎఫ్సీ యూకే అని ఒక సినిమా తీశారండి జగపతి బాబు గారు, కొత్త అయిన హీరో. దానికి ఒక సాంగ్ లాంచ్ చేస్తాక నన్ను పిలిచారండి. ఇద్దరిని వెళ్ళానండి. అందరూ వెళ్ళి మామూలుగా సాంగ్ లాంచ్ చేసి అందరూ దిగేశారండి. లాస్ట్ నన్ను పిలిచారు. 5వ పాట నేను సాంగ్ లాంచ్ చేశానండి. ఎదురుకుండా చూస్తున్నారండి జగపతి బాబు గారు, ఇలా మేసాలు తిప్పుకుంటూ చూస్తున్నారు. ఏమైనా మాట్లాడుదాం, వస్తే లేదు. ఒక్కొక్కసారి అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు, వస్తే హ్యాపీ, రాకపోతే నమస్కారం పెట్టి దిగేద్దామని అన్ని మాట్లాడేశాక యాజమాన్యాలందరికీ కూడా చాలా నమస్కారం అండి. నన్ను పిలిచి నాతో పాటు నాకు ఒక సాంగ్ నాతోటి మీరు ఓపెన్ చేయించారు. సార్ నాకు ఏమి లేదండి, నా చిన్నప్పటి నుంచి నాకు ఒకే కోరిక, జగపతి బాబు గారితో ఒక స్టెప్ వెళ్ళి నా కోరిక సార్. ఇంకా అంతకు మించి నాకేం లేదండి. ఆయన అంటే నాకు కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబానికి చాలా ఇష్టమండి. ఆయన ఫ్యాన్ సార్ మా నాన్నగారు అని చెప్పాను. చెప్పగానే టక్కన లెగిసి వచ్చేసి ఆ పాటకి డ్యాన్స్ చేసి ఆ సినిమాకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో తెలియదు కానీ ఆ పాటకైతే 4 మిలియన్ వ్యూస్ అండి. అసలు అందరూ ఒరే దుర్గారావుగా ఏంట్రా బాబు నీ లక్కేట్రా, జగపతి బాబు గారు నువ్వు పిలిస్తే నీ పక్క వచ్చి డాన్స్ చేస్తున్నాడు రా బా, మరి నువ్వు ఏదో వరంలో పుట్టావురా. అసలు 30 సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఒక స్టెప్ వేస్తాం తెలీదు, అటువంటి జగపతి బాబు గారితో డాన్స్ చేసేవారు. అమ్మ బాబోయ్, అమ్మ బక్కోడోయ్. అలాగే సార్ అదృష్టం అండి. సార్ మనసులో ఏదో మరి నన్ను చూసేటప్పుడు దుర్గారావు గారు పక్కకి వేయాలనిపించింది. వచ్చారు, చేశారు, హ్యాపీ. సార్ కూడా ఒక 50,000 ఇచ్చారండి. ఆయన చెప్పొద్దన్నారండి ఎవరికని, అది కూడా మీకే చెప్పాను. అలాగా నాకు అవకాశాలు వచ్చినా కూడా డబ్బులు తక్కువ ఇచ్చినా కూడానండి ఈవెంట్లలో కానీ సినిమాల్లో కానీ వీటిలోని ఇలాగ బయట హెల్ప్ చేస్తారు. నాకు అలా చాలా మంది నాకు హెల్ప్ చేస్తారండి. ఇప్పటి వరకు రవితేజ 50,000 ఇచ్చాడు, జగపతి బాబు కూడా 50,000 ఇచ్చాడు. చెల్లి కూడా చాలా మంది ఇచ్చారండి. చాలా దుర్గారావు గారు మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి, మీకు 10,000 ఇస్తాను బట్టలు కొనుక్కుందరు కానీ, మీకు ఒక 5,000 ఇస్తాను బట్టలు కొనుక్కోండి, మీ నడుము సైజ్ అంతా నేను బట్టలు పంపుతాను. అలా చాలా హెల్ప్ చేస్తారండి. దుర్గారావు గారు, యాక్చువల్గా నాకు ఒక విషయంలో నాకు మీరంటే నాకు అసూయ. ఎందుకంటే నేను పడుకున్నా, మా డాడీ తన్నే లేపండి. ఏమైంది అంటే నీ రీల్ చూపించాడు, నువ్వు పరిగెడుతున్నావు జగడం జగడం జగడం. ఈ ఏజ్ లో రన్నింగ్ ఏంది సార్, నాకు అర్థం కాదు. నేను పరిగెడతానండి రన్నింగ్. నేను ఏది కూడా ఒక్కొక్క అంటే పరిగెత్తి స్పీడ్ గా పెడతానండి. నాకు అలాగే ఇష్టం ఉండదండి. ఒక బండి మీద
మా అబ్బాయిని కూర్చోబెట్టి నేను వెనకాల పరిగెడతానండి. పరిగెట్టి నేను రియల్గా చేస్తానండి ఏదైనా. రన్నింగ్ కానీ రోజు కూడా వామప్పులు చేసుకుంటానండి. ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే అక్కడికి మీరు చూస్తారు కదా నా వీడియోలో, వెళ్ళిన వెంటనే లింగి కట్టుకుంటాను, టవల్ చుట్టుకుంటాను, పాలతో నా పని బంద్ అంటుకొని దారంటే వెళ్ళి వాళ్ళు ఎంతమంది అయినా చూడండి నా పని నేను చేసుకుంటానండి. అక్కడ ఒక సెలబ్రిటీ అన్నది అక్కడ ఎక్కడ దాన్ని ఉంచనండి. ఎప్పుడు మనం కష్టపడాలి, పని చేసుకోవాలి, అవకాశం వస్తే చేసుకోవాలండి. అవకాశం వచ్చినప్పుడు టక్ 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 మొత్తం మేకప్ మార్చేస్తాం. ఏం లేదండి, వెళ్ళిపోయి పొలంలోకి వెళ్ళిపోయి అమ్మాయి కూడా చక్కగా నాతో పాటు అక్కడ కూడా చేలోకి వచ్చి నాతో పాటు పని చేస్తాడు. దుర్గారావు గారు మెయిన్ అడగదలుచుకుంది అంటే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు కదా, ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? ఏమన్నా చాలా అవార్డులు వచ్చినాయండి. ఆదర్శ మహిళ ఫస్ట్ ఆ అమ్మాయిని గుర్తించి ఆదర్శ మహిళ అవార్డు విజయవాడ ఇచ్చారండి. నంది అవార్డు ఇచ్చారండి. భీమవరం రాజులు అనుకుంటండి. అలాగా మా ఇంట్లో చాలా ఒక దగ్గర ఒక 50 పైన ఉండొచ్చండి నాకు వచ్చిన అవార్డులు. చాలా మంది ఇచ్చారండి. అంటే ఒక భార్య భర్తల జోడి కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఎవరు పిలిచినా మేము సెలబ్రిటీ మన గర్వం లేకుండా మేము ఇప్పుడు మీరు పిలిచి దుర్గారావు సార్ మా ఇంటికి రావాలి మేము వచ్చేస్తాం. కొంతమంది ఫీల్ అవుతారు, మేము సెలబ్రిటీ అతను పిలిస్తే మనం వెళ్తున్నట్టు అనుకుంటారు కొంతమంది, అందరూ కాదండి. నేను అలా కాదండి, ఎవరు పిలిచినా నేను వెళ్తాను. ఏంటి సార్ ఏంటి పెద్దలు అనుకోండి, ఏం లేదా దుర్గారావు నా మనవాడు చూస్తారు అన్నాడు, అందుకే పిలిపించాం. ఓకే సార్ ఫోటో తీగుతుంది, లేదా మీ మనవాడు గారి ముందు ఎన్నో పాటకు డాన్స్ చేయమంటారా చెప్పండి, సరదాగా వేస్తాను. ఏదో హ్యాపీ నన్ను చూసి చేసి వచ్చేస్తానండి. నేను ఏది గర్వపడను. నేను మీ వీడియోలు చూసిన మీరు అంటే ప్రమోషన్స్ ఏం చేయరు, మీకు ఇంచుమించు 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా మీరు ఏంటంటే ప్రమోషన్ చేస్తారు. నార్మల్ చిన్న చిన్న బెట్టింగ్ యాప్స్ లాంటివి కాకుండా చిన్న చిన్న ఈవెంట్ ప్రమోషన్ చేసుకుంటారు కదా, అవి ఎంత తీసుకుంటారు అమౌంట్? మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ అట్లాంటివి 10,000 ఇమ్మంటానండి ఫస్ట్. అంటే యూట్యూబ్ లో ఇన్స్టాలో పెడతానండి, ఓ 10,000 ఇవ్వండి సార్ అంటాను. అలాగ దొరకరు ఒక 5,000 తీసుకు ఓకే సార్ చేస్తాను. అలాగే ఏది పడితే అది చేయనండి. నేను చందన బ్రదర్స్ బట్టల షాప్ లో చేశానండి. తర్వాత ఎవరైనా తప్పుపోతారండి, ఇప్పుడు మా అబ్బాయి కనపడతలేదు కొంచెం వీడియో పెట్టి గ్రీన్ మ్యాట్ లో పెట్టి అంటారు, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తాను. నేను తీసుకో మీరు అబ్బాయి తప్పుకుపోయి మీ బాధలు ఉంటే డబ్బులు ఎందుకమ్మా, ఫోటో ఇవ్వండి, ఫోటో వెనకాల పెట్టి అందరికీ నమస్కారం అండి, మరి ఫోటోలో ఉన్న అబ్బాయి తప్పుపోయాడు, పేరు ఇది అలా ఊరు ఎక్కడ కనపడ్డా కింద నెంబర్ పెడతాను నాకు కాల్ చేయండి అంటే. నాకు అలాగా మా ఊర్లో 2 తప్పిపోయారండి, 2 నేను పెట్టక దొరికారండి ప్రామిస్ అండి. కాకపోతే ఆ వీడియోలు కూడా మీకు పెడతాను. అటువంటి అంటే మా నాన్నగారు ఏ పుణ్యం చేసుకుంటే మాకు ఎంత పేరు వచ్చింది, మేము ఏదన్నా పుణ్యం చేస్తే నా కొడుకులు వస్తుందని నేను అవి చేస్తాను. సహజంగా సెలబ్రిటీస్ అంటే ఏదో పేరు హవా చూపించుకుంటారు కానీ మీరు సెలబ్రిటీని వాడుకొని ఒక 2 ప్రాణాలను తిరిగి తెప్పించారంటే మాటలు కావు నిజంగా. నాకు ఈ మధ్యలో తెలిసిందంటే ఈ విషయం మేము ఆడితే బాధేసిందవచ్చు. అంటే ఒకప్పుడు మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళకి పిలిచారు, ఒక అంటే ఊరు అంటేనే దుర్గారావు అంటే ఊరు అన్నట్లుండే. కానీ ఈ మధ్య తెలిసిందంటే మీ ఫ్లెక్స్లు కూడా కొంతమంది చింపేస్తారు అంట, అది ఊరు మొత్తం కారణం కొంతమంది మాత్రమే? కొంతమంది అండి, ఒక 4-5 ఉంటారండి, కోసేసి అక్కడ వదిలేస్తే నేను బాధపడినండి, ఈడేం చేయగలదులే అనేసి ఫ్లెక్స్లు 2 కోసేసి మా ఇది ఉంటుంది గుమ్మాలు వేసారంటండి. మా హాల్లోను కటకటాలు ఉంటాయి, కటకటాలు తీసి కటకటాలు లోన పాడేసి వెళ్ళారు. అంటే అది నా అనుభవం తెలిసిన వాళ్ళే అయ్యారండి, బయట వాళ్ళు అయితే కాదండి. అంటే ఇప్పుడు నాకు కూడా తిరుగుతూ నా గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదండి. మరి మీ పైన పడిన వాళ్ళు అట్లా దాడి చేస్తారు కదా, సో వాళ్ళపైన రియాక్ట్ తీసుకోవాలన్న ఆలోచన రావట్లేదు? లేదండి, అత్తాలండి వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో బాగానే ఉండి వాళ్ళ పాప నాళ్ళిపోతారు. పైన ఒక భగవంతుడు అని ఆయన ఉన్నాడు. నేనేంటన్నది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిండి. దుర్గారావు ఎలాగుంటాడో, గర్వంగా ఉంటాడా లేదంటే రెక్లర్స్కుంటాడా అన్నది అందరికీ తెలిసిండి. ఆయనే చూసుకుంటాడని నేను ఎవరిగా చెప్పలేదు. నేను చెప్తే స్పందించిన వాళ్ళు ఎవరు ఉండరండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ గారు చెప్పాను అనుకుంటారు, దుర్గారావు ఏదో జరిగిందంటే చూడండి టక్కన స్పందించారండి. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉంటారండి, మా నియోజకవర్గంలో ఎంపీ గారు ఉంటారు. ఎవరికి చెప్పినా ఖచ్చితంగా స్పందించారు. కానీ ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారు పాపం, మనం చేయకూడదు అని కూడా వదిలేసానండి అంతే. సార్ మీరు
ఈ సినిమా రాకముందు కూడా రికార్డింగ్ డాన్స్ చేసేవాళ్ళు లేదండి. చెప్తే నమ్మరండి. మా మా ఊర్లో గుంతల పండుగ చేసేవారండి. మా పెళ్ళి ఉన్న టైంలో నన్ను స్టేజ్ మీద తోసేవారండి. నాకు ఎంత సిగ్గు అండి, అసలు ఒక మనిషి చూస్తే నేను మాట్లాడితే సిగ్గు. అటువంటి వాడిని ఇవ్వాలని స్టేజ్ మీద నేనే నమ్మలేకపోతున్నానండి. నేనంత సిగ్గుపడిపోయేవాడిని. అయితే ఇక ఈ టిక్ టాక్ అనే యాప్ వచ్చాక ఉత్సాహం పెరిగిపోయి త్వరగా బలి చేస్తావు, డాన్స్ బలి డైలాగ్ చెప్తావు, కామెడీగా ఉంటావు అయిన వాళ్ళు నిన్ను చూస్తే మాకు నవ్వు వస్తుంది అంటే ఆనందపడిపోయి ఇంకేదో వాళ్ళ గురించి ఏదో చెయ్యాలి, ఇంకో ఏదో చేసి వాళ్ళు నవ్వించాలన్నా తప్ప నాకు చాలా సిగ్గుంది. నాకు ఇష్టమైన హీరో కృష్ణ గారండి. చాలా మా నాన్నగారికి ఇష్టం. ఫస్ట్ మా నాన్నగారు 30 సంవత్సరాల క్రితం ఇంత ఫోటో కట్టించుకున్నారండి. తెలిసి తెలం వయసులో నాన్న ఎవరైనా అంటే కృష్ణరా సూపర్ స్టార్ కృష్ణ, మంచి అందగాడైనా ఈయనంటే నాకు ఇష్టం రా. మా నాన్నగారు నాకు ఇష్టం బాగా. మా నాన్నగారు కృష్ణ గారు అంటే ఇష్టం అన్నారని నాకు కూడా కృష్ణ గారు అంటే ఇష్టం అనేసి ఇంకా నాన్న అప్పటి నుంచి మహేష్ బాబు గారు అన్నా నాకు అంతగా ఇష్టం ఉండదండి. కృష్ణ గారే అంతేనండి. మా నాన్నగారికి ఇష్టం. ఇక మా నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి నాకు కూడా ఇష్టం అంతే. కొన్ని రీల్స్ చూసాము, ఆ రీల్స్ వెనకాల అంబేద్కర్ ఫోటో ఉంది. అంటే అంబేద్కర్ గురించి మీకు తెలుసా? అసలు తెలియదండి. అంబేద్కర్ అంటే మహానుభావుడు, రాజ్యాంగం రాసిన రాతని వెనకాల బొమ్మ పెట్టేసి ఒక ఈడి చేసేస్తాను అంతే. నాకు లోక జ్ఞానం గురించి అసలు నాకు ఏం తెలియదండి ఇప్పుడు కూడా. నేను అంతేగాని అంబేద్కర్ అంటే అందరికి ఇష్టమే కదండి, మహానుభావుడు. అలా రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో మేము కూడా టిక్ టాక్లు చేసుకుని ఈ స్థాయికి వచ్చామంటే మరి ఆయనే కదండి కారణం, మహానుభావుడు. మీకు హైదరాబాద్ వస్తుంటారు కాబట్టి మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్తారు? అమీర్పేటకి వెళ్తామండి. అక్క వాళ్ళు ఉన్నారండి మాకు. అది మేనళ్ళు అని చెప్పాను కదా, మా అక్క సొంత ప్లాట్ కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ రేపు పొద్దున్న కొంచెం మనకి అవకాశం టీవీ నుంచి వచ్చింది, లేదంటే సినిమా వచ్చింది. మన బకసూర రెస్టారెంట్ చేశానండి. తర్వాత రాజాతి రాజా చేశాను, నాలో నిన్ను దాచానే చేసాం. తర్వాత ఊరి పేరు వైరుకొని రిలీజ్ అయిపోయింది. అలాగే చాలా సినిమా, చిచ్చోరాగాళ్ళు, గోల్డ్ మ్యాన్ సప్తగిరి గారు నేనండి. ఇప్పుడు పెద్ద మూవీ ఏదంటే శ్రీ విష్ణు గారితో చేస్తున్నానండి. దానికి కోన వెంకట గారు ప్రొడ్యూసర్ అండి. అది పెద్ద మూవీ పుల్లెంత రోల్ ఇచ్చారండి నాకు. నేను ఒక మినిస్టర్ గారికి గన్నమే అండి. ఆ మినిస్టర్ గారు చుట్టూరే తిరుగుతుందండి సినిమా అంతా. ఆయన అక్కడ ఉంటే నేను అక్కడ అన్నించుకుంటాను. మంచి రోల్ అండి. ఇప్పుడు 30 రోజులు చేసేసాను. సెకండ్ షెడ్యూల్ ఈ వచ్చే నెలలో 15వ తారీఖు నుంచి రామోజీ పిల్లల షెట్లు అంటారండి. 6వ రోజు అండి నా డేట్లు. సార్ మీరు హైదరాబాద్ లో ఒక ప్లేస్ కొన్నారంట, ఎన్నో గజాలు ఉందంట. అది ఇల్లు కడతారు కాబట్టి మీరు ఊరికి హైదరాబాద్ పుచ్చిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమో కదా? నేనంతా నా స్థాయి అంతా నాకు వచ్చే డబ్బులు. హైదరాబాద్ లో ఇల్లు కొనాలంటే మాట్లాడతారు. ఒక గజం కూడా కొనలేమండి. అంటే అంత రేట్లు ఉంటాయండి. అదేంటంటే అద్దెకైతే తీసుకుని ఉండగలుగుతాం కానీ ఇల్లు కొని స్థాయి లేదండి. అంత దాకా ఆలోచిస్తలేదు సార్ ఇప్పుడు. మా ఊర్లో కొనుక్కుంటారండి. అంటే మీరు ఈ మధ్యలో ఎక్కువ కృష్ణ పార్క్ లో వీడియోలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నా అంటే కృష్ణ పార్క్ ముందు ప్లాన్ ఇస్తున్నారా? ఎక్కడ మంచి లొకేషన్ ఉంటే నేను అక్కడ ఉంటానండి. ఎందుకంటే ఆడియన్స్ నా వీడియోలు చూసి ఎంజాయ్ చేయాలి. టిక్ టాక్ పోయాక ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చానండి. మీకు అందరికీ తెలిసి ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు. అయినా నేను ఎందుకు చేస్తానంటే టిక్ టాక్ నుంచి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎక్కడికో తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అవ్వాలని చేస్తానండి అంతే. యూట్యూబ్ లో తప్పు చేస్తానండి. యూట్యూబ్ లో డబ్బులు వస్తాయండి కానీ యూట్యూబ్ లో తప్పు చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చేస్తానండి. నా అభిమానులు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షల మంది ఉన్నారండి. చాలా హ్యాపీగా నవ్వుకోవాలి అంతే. నేను ఒక యూట్యూబ్ లో వీడియోస్ మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసారన్న మీరే చెప్పారు. నిజంగా పవన్ కళ్యాణ్ కలిసారు? నిజంగా ప్రామిస్ గా కలిసానండి. భీమలా నాయక్ సినిమాకి అల్లిమిల్లి బ్యాటరీ ఉంది కదండి, ఆ ఎదురుగుండానే మేము గోల్డ్ మ్యాన్ చేస్తున్నాం అండి. మాది మధ్యాహ్నం షూట్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సార్ ఎక్కడ ఉన్నారని చెప్తే మేము వెళ్ళామండి దగ్గరికి. వెళ్తే బాడీ గార్డులు మమ్మల్ని చూసి గుర్తుపడి ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి దగ్గర ఉన్న బాడీ గార్డులు కూడా మమ్మల్ని గుర్తుపడతారండి. ప్రభాస్ గారి దగ్గర ఉన్న బాడీ గార్డులు గుర్తుపడతారు. గుర్తుపడి ఫోటోలు దిగుతారు. ఫస్ట్ బలి చేస్తారండి. మీరు ఈ వీడియోస్ అంతమాట చూస్తూ ఉంటారు. సార్ తోటి ఒక్క మాట నక్కలి స్కూల్స్ అని చెప్పండి సార్ అని చెప్తే ఒక ఆయన చెప్పాడండి. అలా టిక్ టాక్ మంచి ఫేమస్ అండి, మంచి జంట
చాలా వైరల్ అండి అలా అని చెప్తే రమ్మని అన్నారంట. ఆయన ముందే చెప్పాడండి, ఒక్క 2 నిమిషాలే 3 నిమిషాలు వెనక లాగేస్తాను అన్నాడు. వీళ్ళు నమస్కారం చేసి పోలీస్ స్టేషన్ మీద ఉన్నారండి. సారు భీమ్ భీమ్ భీమ్లానా సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ చేస్తున్నారు. సార్ నమస్కారం. ఏమయ్యా సార్ నా పేరు టిక్ టాక్ దొరకారు, నా పేరు నక్లీస్ తెలుసులేవయ్యా ఊపుతారు కదా. లేదండి ఫోటో ఎత్తాకే పోలీస్ స్టేషన్. తర్వాత సార్ అన్నారు, 1 వారం పోయాక వీళ్ళని మన ఆఫీస్కి పిలిపించు, వీళ్ళ దగ్గర నెంబర్ తీసుకోండి. ఇచ్చారు కానీ నెంబర్ పని చేయలేదు సార్, పని చేయలేదండి. కలవాలనుకున్నాను. మొన్న ఇక్కడ పిఠాపురం కూడా వెళ్ళానండి, ప్రసారానికి వెళ్ళాను కానండి, ఆయన కలితాకి వెళ్ళానండి, కుదరలేదండి. బాగా తోపులా అయిపోయి అక్కడ వాళ్ళందరూ అన్నారు, దుర్గారావు గారు ఆయన వచ్చే టైం మేము చెప్తాం, వచ్చే టైం 1 రోజు ముందు చెప్తాం, వచ్చే ఈ క్రౌడ్ లో అంటే నువ్వు ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ క్రౌడ్ లో కుదరదు, ఏమనుకోకి వెళ్ళిపో అంటే వచ్చేసానండి. మొన్న 1 నెల క్రితం పట్టుకుంటానండి, ఖచ్చితంగా పట్టుకుని సార్ కాళ్ళకు దండం పెట్టి ఖచ్చితంగా ఫోటో దిగుతాను, గుర్తుపడతారండి. అంటే మీరు ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఓటు చేసినప్పుడు సమాచారం రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాలు చక్కగా చేస్తున్నారు. ఎవరు వెళ్ళని ప్లేస్లకు కూడా ఆయన వెళ్తున్నారండి. గిరిజనుల ప్రాంతానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదండి, అక్కడికి వెళ్ళి రోడ్లు అంత చేస్తామంటే ఇటువంటి మహానుభావులు ఉంటేనే, అంటే ఏదైనా పోటీ ఉంటేనే అది ఆ పనులు అవుతాయి సార్. పోటీ లేకపోతే ఇప్పుడు నాకు ఎవరైనా పోటీ ఉన్నారనుకోండి, ఆడి మీద నేను ఏదో ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, పోటీ లేదనుకోండి కూర్చుంటాం అంతే. అలాగే రాజకీయాల్లో ఉండాలండి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఒక్కొక్కరు పోటీ ఉంటేనే ఇంకా పట్టుదల పైకి వెళ్తామంటే. నాకు ఒక ఆయన ఉండేవాడు పోటీ, లావుగా ఉండేవాడు ఒక ఆయన, నేను 1 చేస్తే ఆయన 2 ఏమైనా ఆయన కన్నా ఇంకా బాగా చేయాలని నేను చేసేవాడు. ఆ పోటీ 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 ఇంత లెక్కలో తీసుకొచ్చారండి. అంటే మీ ఫ్రెండ్ వైజాగ్ కూడా పవన్ కళ్యాణ్ బట్టలు ఇప్పుకుంటాడు, సో మీకు కూడా పవన్ కళ్యాణ్ బాగా ఇష్టం అన్నట్టుగా బయట వార్తలు వస్తుంది. నేను వైజాగ్ సత్య గారు కూడా చెప్పానండి, బాబు మీకు ఇండస్ట్రీలో మీకు అందరూ తెలుసు కదండి, కొంచెం పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఫోటో తీయించండి అని. పాపం ఆయన చంద్రమోహన్ గారి దగ్గరికి ఇటువంటి వాళ్ళ దగ్గరికి నా పుట్టినరోజు విశేషాలు చెప్పేసి చాలా మందితో ఫోటోలు తీయించాడండి. తీసుకెళ్ళాలంటే అన్ననే మరి మాట ఇచ్చాడు, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. ఆయన కూడా వ్యక్తిగతంగా మంచి ఆయనండి. వైజాగ్ సత్య గారు కూడా 10 మందికి హెల్ప్ చేస్తాడు. ఆయన వీడియోలు చూసారో లేదో, ఏ వీడియో కూడా చిరాకు ఉండదు. చూడండి, ఫస్ట్ మీరు వైజాగ్ సత్య గారి వీడియోలు మీరు కలిపెట్టండి, ఏది కూడా చిరాకుగా చేయండి. బట్టలన్నీ ఒళ్ళంతా కప్పుకుని నీట్ గా డాన్స్ వేసుకుంటాడు తప్ప, ఒకవేళ చేస్తే లేడీస్ తోటి చేయొచ్చు కానీ ఆయన చాలా నీట్ గా చేస్తాడండి. ఆయనకి నాకు అంత పరిచయం లేదండి, ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటున్నా తప్ప. మొన్న వైజాగ్ సత్య గారు ఫోన్ లో మాట్లాడిచ్చారు, దుర్గారావు మనవాడు సాంగ్ చేయడంతా చూసి నీకు బాగుంటే చెప్పన్నారు, చూసానని నాకు పన్నీగా అనిపించింది ప్రోమో. కొడంగల్ శేఖర్ గారికి కొంచెం సపోర్ట్ చేయండి, మంచి అయినా కళాకారులు మీరు సపోర్ట్ చేయాలి, నన్ను చేశారండి, నేను వచ్చి మీ దైవాలు చేసుకున్నాను, ఇటువంటి వాళ్ళు కూడా చేస్తే అటువంటి వాళ్ళు కూడా వచ్చి చేసుకోవాలండి, మనం బాగోవాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ బాగోవాలని చెప్పానండి. ఈశాఖలు కొడంగల్ తోపు అనుకోండి, అది జనాలకు వాళ్ళు నిర్ణయించాలి కదా. ఉప్పల వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్, అసలు మమ్మల్ని ఎవరినన్నా తిడతాడేమో కానీ మమ్మల్ని పల్లె అక్క బావ అంటాడండి, చక్కగా మాట్లాడతాడు. కలిసి మేము చాలాసార్లు భోజనం చేసాం, కలిసి ఈవెంట్కి వెళ్తామండి. ఆయన ఈవెంట్కి వెళ్ళిన చూపు సరదాగా చేసుకుంటాం, మళ్ళీ ఇడిపోయాక ఆయన పని అయితే మళ్ళీ మా పని మాదే. మీరు 3 త్రిమూర్తులు ఉన్నారు, ఒకటి వైజాగ్ సత్య గారు, ఉప్పల బాలు, మీరు ముగ్గురు విడిపోవాలని చాలా మంది ఫుల్లో పెడతారు. ఏం నాకు అవన్నీ నా దృష్టికి రావండి, ఏదో నేను చెడ్డ చెప్తారు అన్నారండి, అన్నారు చాలా మంది అన్నారండి. దుర్గారావు మీ ఫ్యామిలీ మంచి బాగుంటారు కదా, వాళ్ళతో ఇద్దాను అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే వాళ్ళ గురించి నేను నా గురించి వాళ్ళు బయట చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పాలంటే నాతోటి ఉన్న చూపు చాలా డీసెంట్ గా నిశ్శబ్దంగా ఉంటారండి.
నా దగ్గర వలగరగా నేను డ్యాన్స్ చేస్తాను వాళ్ళతోటి. నా వీడియోలో చూడండి. నా దగ్గర అంటే మీరు బయట వేసుకోండి కానీ నా దగ్గర మటుకు నీట్గా చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ నా అభిమానులు అందరూ కామెంట్ పెడతారు. నా దగ్గర చాలా నీట్గా చేస్తారండి. బయట ఉప్పలబాలు గారు చీర కడతారంటారు కదా, బయట కెమెరా ఆయన చేయమన్నట్టే చేస్తాడండి. ఆయనకు తెలియదు పాపం. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారండి, ఆ చీర కట్టుకోవాలంటే అక్కడ కట్టుకుంటాడు. నువ్వు ఇలా చేయాలి, ఇలా దొరలాలంటే దొరలేస్తాడు. మళ్ళీ కెమెరా నుండి బయటకు వచ్చేసి మళ్ళీ చాలా చెట్టుకుంటాడండి ఆయన. అది హీరో అని చెప్తానండి. హీరో అని ఎందుకు అంటానంటే ఇవాళ సోషల్ మీడియాలో ఎవరిని కలవలేనంత వ్యక్తులను ఆయన కలిశాడు. రజనీకాంత్ పుట్టినరోజు అనుకోండి, ఆయనతో ఫోటో పెడతాడు. సూర్య గారి పుట్టినరోజు అనుకోండి ఆయనతో. అజరుద్దీన్ గారు పుట్టినరోజు అనుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో కామన్. క్రికెటర్లు కూడా ఫ్యాన్స్ పట్టుకుంటాడండి ఆయన, ఎలా తెలీదు. అజరుద్దీన్ గారితో మన ఫోటో దిగి పుట్టినరోజు చూడండి, ఆయన ప్రొఫైల్లో చూడండి, పుట్టినరోజు విషయాలు చెప్పి షాక్ అయిపోయాను. నాకు ఎంత పాలైపోతుంది, నేను చెప్పించుకోలేకపోయాను. ఈ అమ్మ అజరుద్దీన్ గారు ఇండియా కెప్టెన్ అండి, ఒకప్పుడు కెప్టెన్ అనుకుంటంటే ఇండియా ప్లేయరు. ఆయన తోటి పుట్టినరోజు విషయాలు చెప్పించుకున్నాడండి. చూడండి ఎంత గ్రేట్ అది. సార్ ఇప్పుడు మీ బర్త్డే విషెస్ ఎక్కడ చూడలే కానీ మీ భార్య బర్త్డే విషయం మాత్రం అందరితో సెలబ్రిటీ విష్ చేపిస్తారు. అంటే మీరు కావాలని చెప్పించుకుంటారు, వాళ్ళే విష్ చేస్తారు. నేను కావాలని చెప్పేసాను. అమ్మాయికి పేరు రాలేదు కదండి, దాని గురించి నా భార్య పుట్టినరోజు చెప్పండి సార్. బుల్లెట్ బాసారావు గారికి, అప్పార బాబాయ్కి, ఉప్పల బాలు గారికి, సప్తగిరి గారికి అందరితో చెప్పేది. నా బర్త్డే చెప్పించుకోనండి. ఎందుకంటే నేను అందరికీ తెలుసు ఆ అమ్మాయి కొంచెం హ్యాపీ అవ్వాలి, మా ఆయన గారు ఎంతమందితో చెప్పించాడని హ్యాపీ అవ్వాలని చెప్పేసి అందరితో చెప్పేస్తానండి. నా పుట్టినరోజు అలా ఎవరితో చెప్పించుకోను. కేక్ కటింగ్ ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాను ఇంటికాడ ఫ్యామిలీ తోటి. తర్వాత బయటకు వచ్చాక పార్కులలో. ఈసారి అయితే మొన్న శ్రీ విష్ణు గారితో సినిమా ఉందండి, దాని గురించి వెళ్ళాక కరెక్ట్ గా 11 గంటలకు శారనాథ్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కేక్ కట్ చేయించానండి. అది నా యూట్యూబ్ లో పెట్టానండి. సో మీరు ఒక యూట్యూబర్ కాబట్టి మీకు యూట్యూబ్ లో బాగా ఇష్టమైన వ్యక్తి అంటే యూట్యూబ్ లోనండి? యూట్యూబ్ లో నాకు ఇష్టమైన వ్యక్తి అంటే సెల్ముఖ్ జస్వంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. రియల్ గా నాకు యూట్యూబ్ ముందు కాదండి, నేను టిక్ టాక్ రాక ముందు నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం. ఆయన డిసిప్లిన్ ఉంటాడండి. అంటే బయట ఎలా ఉంటాడో తెలియదు కానీ ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒకరితో మాట్లాడేటప్పుడు ఆయన ఉండే విధానం చూడండి, చక్కగా అలా కట్టుకుని పెద్దోళ్ళు గౌరవించినట్టు చాలా కామెడియన్ గా ఉంటాడండి. నేను క్యాష్ ప్రోగ్రామ్ చేశానండి. మీకు ఇష్టమైన ఈ నలుగురిలో మీకు ఎవరంటే ఇష్టం అంటే నలుగురు కూడా దుర్గారావు దంపతులు అంటే సెల్ముఖ్ జస్వంత్ గారు కూడా క్యాష్ ప్రోగ్రామ్ చూడండి. దుర్గారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒక భార్యతోటి తప్ప బయట వాళ్ళతో చేయడైనా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పాడండి. ప్రోగ్రామ్ ఉందండి. ఇష్టమైన సినిమా అండి కృష్ణ గారి అగ్నిపర్వతం. బాబోయ్ మామూలు సినిమా కాదండి అది. ఒక పాటలో 32 డ్రెస్సులు మార్చాడండి. ఇంతవరకు సినీ చరిత్రలో ఎవరు మార్చలే అన్ని డ్రెస్సులు. నెంబర్ 1 సినిమా అండి, నాకు ఇష్టమైన సినిమా అది. ఇప్పుడు వైద్య సత్య గారు తన మ్యారేజ్ చేసుకెళ్ళాడు, అయినా కానీ అమ్మాయిల ఫాలోయింగ్ చాలా బాగుంటుంది. సో మేము కూడా ఇప్పుడు అమ్మాయిలు సార్ మీతో ఫోటో దిగాలనుకుంటున్నా సార్ మీతో ఉండాలనుకుంటున్నా సార్ అంటారు ఎప్పుడు ఎవరైనా అంటారు కానండి, మరి దిగనవదు కదా. ఫోటోల వరకు ఓకే అండి, ఇంకా మిగతా విషయాలు అయితే మరి దూరం పెట్టాలి కదండి. ఈ అమ్మాయిలు ఒకే ఒక విషయం నాకు నచ్చదండి. ఏదంటే ఇప్పుడు 10 మంది గోపి గారు లాంటి మీలాంటి వాడు సరదాగా దుర్గారావు గారు రాలి సరదాగా చిన్నగా పార్టీ ఉందండి సరదా మాతో పాటు కూర్చొని కానీ అన్నారనుకోండి వెళ్ళొద్దంటది అక్కడికి. ఫ్రెండ్స్ అన్నకి వెళ్ళాలి కదండి. ఇప్పుడు నేను తాగను, తెలుసు నీకు, నేను వెళ్ళినా డ్రింకే తాగుతాను తప్ప అక్కడ మందు తాగను. అది అందరికీ తెలుసు. నేను చాలా పార్టీలకు వెళ్తానండి, కానీ అక్కడ థమ్స్అప్ డ్రింక్ తాగుతాను. నేను ముందే చెప్తానండి, సరదాగా మీతో పాటు థమ్స్అప్ తాగుతానంటే వస్తాను, నన్ను మందు తాగందంటే రాను. నేను మాట ఇచ్చాను, ఆ మాట జీవితాంతకాలం నేను అలాగ ఉండాలని చెప్తాను. సార్ మీరు ఇంత చక్కగా మాట్లాడతారు, ఎందుకంటే సార్ కామెంట్స్ చూసి ఎందుకు బాధపడతారు సార్? అంటే ఎంత బాగా చేసినా కూడా ఇన్ని కామెంట్లు పెడుతున్నారు ఎందుకు తమ్ముళ్ళు? నేను చిరగ్గా మీ ఆనందం కోసం
మీ సంతోషం కోసమే కదా మేము చేసేది, ఎందుకు మీరు కూడా చేసుకోండి, కామెంట్ పెట్టినంత మాత్రం నీకేం వచ్చేది. ఆయన కామెంట్ పెట్టాడు నాకు, దానివల్ల వాళ్ళ అక్కని, చెల్లిని, అమ్మని, తండ్రిని అందరిని తిట్టించుకుంటాడండి. అలా చేయకుండా తమ్ముళ్ళు అని చెప్తాను. అసలు కామెంట్ పెడతారు కదండి, కామెంట్ పెట్టిన మనిషి అసలు ముఖం తెలుస్తుందండి ఎవరికన్నా. అటువంటి తెలవనోడు ఎన్నో మనకు పెడితే సుఖమేటండి. అంతేగాని మేము ఎవరిని పట్టించుకోమండి, ఆ కామెంట్సే పట్టించుకోమండి. అసలు మాకు కామెంట్స్ వస్తున్నాయన్న ఊహే మా మైండ్ లో ఉండదండి. కామెంట్స్ చదవనండి నేను. ఎప్పుడన్నా మీలాటోరు ఫోన్ దొరకరు, ఏంటో మరీ అంత ఘోరంగా పెట్టాడు కామెంట్ చూసాను అనడం, గోపి గారు ఏంటి ఇలాగన్నాడని చెప్పి అప్పుడు చూస్తాం తప్ప లేకపోతే చూడమండి. పెట్టాడు అబ్బాయి కొంచెం బాధపడతాను. అంటే ఇంత మంచిగా చేసినా కూడా పెడతారా, పెట్టుకుంటారా మీ పాప మీదే, అంతే. సార్ మీరు ఈ డాన్స్ చేయాలని ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? ఇదే డాన్స్ కంటిన్యూ చేస్తారు ఇట్లా? నాకు డాన్స్ రాదు కదండి అసలు. ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, ఏదో చేయాలన్న కోరిక. డాన్స్ చేసేదాన్ని అంటే ఇలా సినిమాల్లోకి రావాలి, టీవీలోకి రావాలన్నది ఇప్పుడు లేదండి. ఏదో అదృష్టం వల్ల వచ్చేసాను తప్ప ఇప్పుడు కూడా నాకు డాన్స్ రాదు. నేను చెప్తున్నాను కదండి, ఏదో పాట ఎడితే దానికి తగ్గట్టుగా వేసేస్తాను అంతే. మీరు కృష్ణ గారి ఇమిటేషన్ కూడా బాగా చేస్తారని తెలుసు, మాస్టర్ సంస్థ చేస్తారా? చేద్దాండి, చేయండి సార్. డాన్స్ అక్కడ ఇమిటేషన్ మామూలుగా డైలాగ్ కానీ అట్లా. ఓకే ఓకే లేకొచ్చా? లేదు, నెక్స్ట్ చెప్తాం సార్. మీ వెనకాల ఒక పార్టీ అందం ఉంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అసలు రాజకీయాలు అసలు వెళ్ళనండి. ఆ ఓట్లు వెళ్ళసిన రోజున వెళ్ళి ఓటేసేసి ఇంట్లో పడుకున్నాను అంతే. నేను ఏ పార్టీ వెనకాల తిరగనండి. చాలా మంది మా పార్టీ తోటి మరి ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీల్లో నాకు అభిమానులు ఉంటారండి. ఒక పార్టీలో ఉన్నాను అనుకుంటే ఇంకొకరు తిడతాను, అందుకని నేను ఏ పార్టీకి వెళ్ళకుండా చక్కగా ఇంట్లో ఉంటే ప్రశాంతం. అంటే సార్ మీ వైఫ్ నుంచి చాలా గొప్ప చెప్తారు. సో మా వ్యూవర్స్ కోసం మీరు ఒక్కసారి మీ వైఫ్ ప్రపోజ్ చేస్తారా? ఐ లవ్ యూ చెప్పే రోజు మాకోసం చెప్తారా? మామూలుగా మీరంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాను? చెప్పండి. ఈ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం అంటే అండి, నేను ఏది చెప్తే అది చేసింది కాబట్టి ఈ రోజు నాకు ఎంత పేరు వచ్చింది. నిజంగా అమ్మాయి తోట కాకుండా బయట వాళ్ళతో నేను ఎవరితో చేయనండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఫీల్ అవ్వకూడదు ఫస్ట్. అంటే ఈ అమ్మాయి మనసు బాధ పెట్టకూడదు. మనకి ఎలా కావాలంటే అలాగా పాపం వచ్చి ఎలా చేయమంటే అలా చేసింది టిక్ టాక్ లో. అందుకని అమ్మాయి మనసు బాధ పెట్టకూడదని ఏరే ఊరితో కూడా నేను చేయనండి. మగవాళ్ళతో చేస్తాను సరదా, లేడీస్ తోటి చేయను. మా మిస్సెస్ పేరు గంగారత్నం. ఆ అమ్మాయిలోనే గంగా బాబా నీ పేరు గంగారత్నం అంటే నీ పేరులోనే గంగమ్మ తల్లి ఉంది. ఐ లవ్ యూ. నీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను అదే చెప్తాను, నీ వల్లే 100% నాకు ఇంత పేరు వచ్చింది. ఈ క్రెడిట్ అయితే నాది కాదు, నీది. ఈ రోజు సినిమా హీరోలు అందరూ గుర్తుపట్టి అవకాశాలు ఇస్తున్నారంటే ఆ అవకాశాలన్నీ నీ వల్ల ప్లస్ డి పండు గారి వల్ల. దుర్గారావు గారు ఏమండి, ఐ లవ్ యూ. టిక్ టాక్ వదిలేస్తాం. ఫస్ట్ దుర్గారావు గారు కదా పరిచయం, అందుకని. చివరిగా బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలో మీరు ప్రజలకు చెప్పండి. ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు? బిగ్ బాస్ యాజమాన్యానికి ఒకటే విన్నపం అండి, మీకు అనుకున్నంత పర్ఫార్మెన్స్ మేము ఇస్తాం. కసి పట్టుదల మాలో ఉందండి, ఉంది కాబట్టే ఇన్ని టీవీ షోలు, ఇన్ని సినిమాలు, ఇన్ని ఈవెంట్లు చేసాం. నేను బిగ్ బాస్ లో నాకు ఒక అవకాశం ఇవ్వండి అడుగుతున్నానంటే అర్హత ఉంది కాబట్టి నేను అడుగుతానండి. కొద్దో గొప్ప ఫాలోయింగ్ ఉంది కాబట్టి 100 మందిలో 80 మంది నన్ను మా జంటను గుర్తింటారండి. అది మీ అందరికీ తెలిసిండి. అభిమానుల కోసం నాకు ఒక అవకాశం ఏంటండి, ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారు మీరు బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారో, బిగ్ బాస్ లో మిమ్మల్ని చూడాలని ఉందండి. టిక్ టాక్ లో చూసాం, సినిమాల్లో చూసాం, టీవీలో చూసామంటే బిగ్ బాస్ లో చూడాలని ఉందన్నారు అభిమానులు చాలా మంది అండి. నా అభిమానులు ఆనందం కోసం నేను బిగ్ బాస్ లోకి వెళ్ళి చేస్తాను. నాకు ఒక అవకాశం ఏమిటి సారో, మీరు నాకు ఒక అవకాశం ఇస్తే టిక్ టాక్ లో ఎలా చేశానో అంతకు మించి
నేను బిగ్ బాస్ లో చేస్తాను. నా అభిమానుల కోసం నాకు ఒక అవకాశం ఉండే, వాళ్ళందరూ కూడా మా జంటను చూసి హ్యాపీగా నవ్వుకోవాలి, వాళ్ళ కళ్ళల్లో నేను ఆనందం చూడాలి. నేను బిగ్ బాస్ ని ఆ యాజమాన్యాన్ని ఒకటే కోరుకున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి మా అభిమానుల కోసం. ఇంతకు మించి నేను ఏం మాట్లాడలేను సార్. మీకు దయ ఉంటే ఇవ్వండి, లేదు ఏడ్చచ్చాడు ఇదేం చేయలేడు అనుకుంటే వద్దండి. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.